నమస్తే, వెల్కమ్ టు మెగా9 టీవీ. నేను మానస. మనకి మామిడి సీజన్ వచ్చేసింది. మామిళ్ళు అంటే అందరికీ చాలా ఇష్టం. మరి అటువంటి మామిడి ఇప్పుడు పూత పిందె దశలో ఉంది. మరి ఈ పరిస్థితుల్లో సేంద్రియ విధానంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే పూత పింద సరిగా నిలబడడం, ఇంకా అధిక దిగుబడుల కోసం ఎటువంటి చర్యలు చేపట్టాలి అనే విషయాల గురించి మనకు తెలియజేయడానికి స్టూడియోస్లో మనతో పాటు ఉన్నారు సేంద్రియ వ్యవసాయ నిపుణులు శివప్రసాద్ రాజు గారు. వారితో మాట్లాడదాం. సేంద్రియ వ్యవసాయం గురించి మరిన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం. రాజుగారు నమస్కారం అండి. సో సేంద్రియ వ్యవసాయంలో ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే మామిడి సీజను కాబట్టి మామిడి పూత పింద టైంలో ఉంది. అందరికీ కూడా మామిడి పళ్ళు ఇష్టము. అందుకని ఎక్కువ సంఖ్యలో మామిళ్ళు రైతులు పండిస్తూ ఉంటారు. కాబట్టి ఈ పూత పింద రాలిపోయే పరిస్థితులు చూస్తూ ఉంటే అసలు దీన్ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి అని అందరిలో కొంత ఆందోళన అయితే ఉంది. అవకాశం ఏమన్నా ఉందా? ఇప్పుడు మీరు అన్నటువంటి దాంట్లో ఒక పాయింట్ ఏంటంటే కొన్ని ప్రాంతాల్లో పూత వస్తుంది, ఇంకా బాగా లేట్ అయి వచ్చింది. తర్వాత కొంతమందికి ఇంకా కొన్ని పరిస్థితుల్లో రావట్లేదు. అసలు వస్తుందో రాదో అనేటువంటి ఒక పరిస్థితి ఉంది మళ్ళీ. సో బేసిక్గా ఇవన్నీ మార్పులు రావడానికి గల కారణాలు ఏంటిది అంటే బేసిక్గా ఇంతకుముందు గతంలో మనకి నవంబరు డిసెంబర్ నుంచి స్టార్ట్ అయ్యేది పూతలు మొత్తం అంతా కూడా. సో ఈరోజు మొన్న అనుకోకుండా చిత్తూరు ప్రాంతం వెళ్ళినప్పుడు కూడా ఇంకా పూత వస్తూ ఉన్నది ఇప్పుడు. సో మొత్తం అంతా సో మనకి ఈ టైం కల్లా చిన్న చిన్న పిందెలు పడిపోవాలి మొత్తం అంతా కూడా మనకి జనరల్గా. కానీ ఏమవుతుంది అని అంటే రాను రాను వాతావరణం ఉండేటువంటి ఒక పరిస్థితులు మారిపోవడం, గ్లోబల్ వార్మింగ్ కానీ సడన్గా వాతావరణంలో అనేక రకాలైనటువంటి ఒక మార్పులు, రాత్రి ఉండాల్సిన చలి రాత్రి ఉండట్లేదు, ఒక్కోసారి విపరీతమైన ఎండ మనకి. యాక్చువల్ ఇప్పుడే చూడండి, మొన్న లాస్ట్ మంత్ ఈ మంత్లోనే ఫిబ్రవరి ఫస్ట్ వీక్లో గవర్నమెంట్ నుంచే, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఒక అనౌన్స్మెంట్, ఈసారి ఉండవలసినటువంటి యొక్క ఎండల కంటే విపరీతమైన ఎండలు ఉంటాయి. రెండోది వచ్చేసి వానలు తక్కువగా ఉంటాయి. మనకి యాక్చువల్లీ ఏప్రిల్లో ఉండాల్సినటువంటి మార్చ్ ఎండింగ్ ఏప్రిల్లో ఉండే ఆ టెంపరేచర్ ఏదైతే ఉందో ఇప్పుడే ఫిబ్రవరిలో వచ్చేసింది మొత్తం అంతా, హీట్ ఎక్కువైపోయింది. సో ఈ పూత పింద ఏర్పడేటువంటి సమయంలో కావలసినటువంటి ఒక క్లైమేట్ ఏదైతే ఉందో ఆ క్లైమేట్ సరిగ్గా లేదు ఇప్పుడు మొత్తం అంతా. ఒక్కో దగ్గర విపరీతమైన చలి ఉంటుంది, ఇంకో దగ్గర ఉబ్బరం, రాత్రి కూడా 10-10 సడన్గా ఉబ్బరిస్తుంది, సడన్గా చలి పెడుతుంది. ఉదయం పూట ఒక్కోసారి సడన్గా మంచు లేని టైంలో కూడా మంచు పడాల్సి 10 దాకా కూడా ఉంటుంది. ఇవన్నీ ఈ సందర్భంలో ఏమవుతుంది అంటే మొక్క మొత్తం అంతా కూడా సడన్గా జరిగేటువంటి యొక్క పరిణామాలతోటి మొక్క బాగా స్ట్రెస్ ఫీల్ అవుద్ది. మనము సడన్గా ఇక్కడి నుంచి కాశ్మీర్కో లేకపోతే సడన్ తీసుకెళ్ళి రాజస్థాన్ దాంట్లో పాడేసామనుకోండి, ఎట్లా అవుతుంది మొత్తం తట్టుకోలేం కదా ఈ టెంపరేచర్కి. అలాగే మొక్క కూడా ఏమవుతుంది, అది మన ఫీలింగ్స్ని వ్యక్తపరుస్తాం, మొక్క వ్యక్తపరచలేదు మొత్తం ఏదైనా. సడన్గా ఏమవుతుందంటే స్ట్రెస్ ఫీల్ అవుతుంది. ఎప్పుడైతే మొక్క ఆ యొక్క స్ట్రెస్కు లోనైనప్పుడు మొక్క కావాల్సినటువంటి యొక్క న్యూట్రిషన్స్ ప్రాపర్గా తీసుకోలేదు మొత్తం. ఎప్పుడైతే తీసుకోలేదో ఆ పూత కానీ పిందె కానీ ఇవన్నీ సడన్గా ఏమవుతుంది, ఏర్పడకపోవడం ఒకటి జరుగుతుంది. ఒకవేళ ఉన్నా అది డ్రాప్ అయిపోవడానికి అవకాశం ఉంటుంది మొత్తం అంతా. సో ఇలాంటి సందర్భంలో ఏంటిదంటే మొక్కకి వీలైనంత వరకు స్ట్రెస్ లేకుండా మనం పాటించేటువంటి ఒక పద్ధతుల్లో కొన్ని చిన్న చిన్న చిట్కాలు ఉన్నాయి. అవి మనం చేయగలిగినట్టయితే ఏమవుతుంది, డ్రాప్ కాకుండా వచ్చిన దాన్ని నిలబెట్టుకోవడానికి కొంత అవకాశం ఉంటుంది మొత్తం. ఓకే, అందుకనే మేబీ బిఫోర్ లాస్ట్ ఇయర్తో పోలిస్తే కూడా ఎవ్రీ ఇయర్ అంటే పంట దిగుబడి అనేది తగ్గుతూ వస్తుంది ఈ మధ్య కాలంలో చూసుకున్నట్లయితే. సో దానికి కూడా ఇదే కారణం అని చెప్పొచ్చా? ఇదేనండి. ఇప్పుడు ప్రతి సంవత్సరము టెంపరేచర్లు పెరుగుతున్నాయి, గ్లోబల్ వార్మింగ్ పెరుగుతుంది. ఇంతకుముందు కంటే 1-2 డిగ్రీలు మామూలు జనరల్గా పెరిగిపోయింది మొత్తం అంతా కూడా. సో ఈ వాతావరణంలో కాలుష్యం వల్ల ఇవన్నీ ఏర్పడతా ఉండే. కానీ మొక్క అయితే మార్పు చెందాలంటే టైం పడుతుంది కదా, అది కూడా జెనెటికల్గా మార్పు అవడానికి టైం పడుతుంది. ఇప్పుడు సడన్గా వచ్చేటువంటి ఒక మార్పు రాను రాను ఎలా ఉందంటే పరిస్థితి వాస్తవంగా ఇంకొక 10-20 సంవత్సరాలు పోతే మామిడి తోటలు ఉంటాయా లేవా అనేటువంటి పరిస్థితి కూడా వస్తుందో రాదో అనేటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. పూత కానీ పింద కానీ నిలబడద్దా, వచ్చిన తర్వాత కాయ వచ్చిన తర్వాత గాలి దుమారాలకి సడన్గా వచ్చేటువంటి మార్పులతోటి అన్ని కష్టాలే కదండి మొత్తం అంతా కూడా. ఇది పక్కా గ్యారంటీ తోటి రూమ్లో పెట్టి పెంచేది కాదు కదా, బయట ప్రకృతితోటి కూడుకున్నటువంటి వాతావరణంలో పెంచేటువంటిది.
సో రైతులందరూ మామిడికి సంబంధించిన అందరూ చాలామంది ఏ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు మొత్తం. అంటే ప్రధానమైన ఉద్యాన పంటల్లో మనం ముఖ్యంగా మామిడి అని చెప్పుకోవచ్చు. అటువంటి మామిడిలో ఇటువంటి పరిస్థితుల్ని మనం సేంద్రియ విధానంలో ఎదుర్కోవాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? ముఖ్యంగా ఇప్పుడు పూత పిందె దశలో ఉంది కాబట్టి ఆ పూత పిందె రాలిపోకుండా చక్కగా నిలబడాలి అంటే మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? నేలలో కూడా ఎటువంటి పోషకాలని, సేంద్రియ పోషకాలని ఎలాంటివి అందించవచ్చు? అయితే మంచి ప్రశ్న అండి ఇది. మామిడి అనగానే ఒకటే సింపుల్గా జనరల్ రైతులు చేసేది ఏంటంటే ఏ పంట అయినా కానీ ఒక సీజన్ అయిపోయిన తర్వాత మామిడి ఇప్పుడు ఉంది, క్రాప్ ఉంది, ఇప్పుడు జూన్ తోటో ఎప్పుడుతోటో అయిపోతుంది, కొంచెం జూన్ కాకపోతే కొంచెం ముందుకెళ్తే జూలై. ఆ క్రాప్ అయిపోయిన తర్వాత దాన్ని అలా వదిలేస్తారు అంతే. ఈ వర్షాకాలం కనుక నీళ్లు పెట్టరు. మళ్ళీ ఎప్పుడైతే నవంబర్ డిసెంబర్ మొదలవుద్దో అప్పటి నుంచి దాని ముఖం చూసి దానికి ఏమన్నా కావాలంటే చూస్తారు మొత్తం అంతా కూడా. అది అట్లా అలవాటు అయిపోయింది మొత్తం అంతా. సో మనకి అప్పుడు పూత వచ్చే ముందు మనం ఏం చేసినా కానీ ఏం ఉపయోగం, అంత రిజల్ట్ ఉండదు. మొక్క అనేదానికి సరైనటువంటి ఒక ఆహారం మనం ప్రాపర్గా ఇవ్వగలిగితే ఆటోమేటిక్గా ప్రొడక్షన్ అన్నది వస్తుంది. ఇప్పుడు జనరల్గా ఏం చేయాలి మామూలుగా అంటే జూన్ నుంచి ఆ యొక్క కొమ్మలు కానీ ఎండిపోయినటువంటి ఒక కొమ్మలు కానీ ఇవన్నీ కట్ చేసి అప్పటి నుంచి ఆ మొక్కకు కావాల్సినటువంటి యొక్క పోషకాలు, భూమి నుంచి ఇచ్చేటువంటి యొక్క పోషకాలు ఏవైతున్నాయో భూమికి ఇచ్చేసి స్ప్రే ద్వారా ఇవ్వాల్సినటువంటి ఏవైతే ఉన్నాయో పోషకాలు స్ప్రే ఇచ్చినప్పుడు ఆటోమేటిక్గా మొక్క అనేది బలం చేకూరుతుంది. అంటే కత్తిరింపులు చేసినప్పుడు షాక్కి గురవుతుంది అని కూడా అంటారు కదా, అదే టైంలో ఇవ్వచ్చు ఈ పోషకాలు, లేదంటే కొంచెం టైం గ్యాప్ ఇవ్వాలి? అవి షాక్ అంటే ఉంటుంది కొంత, ఆ టైంలో చేసుకుంటాం. జూన్ జూలై లోపల ఎరువులు ఇవన్నీ వేసుకున్న తర్వాత మామూలుగా ఏం చేస్తామంటే ఈ ఫంగల్ డిసీజులు ఇవన్నీ రాకుండా ఉండడానికి మామూలుగా మజ్జిగ, ఇంగువకు సంబంధించినటువంటి వాటర్ ద్రావణాలు అనేది స్ప్రే చేసుకుంటాం. అయితే ఇక్కడ ప్రతి రైతు ఒకటి చిన్న లాజిక్ ఒకటి గుర్తుపెట్టుకోవాలండి. వ్యవసాయం చేస్తున్నటువంటి ఒక సందర్భంలో మనం ఏం చేస్తున్నాము, అసలు దాని యొక్క ఉద్దేశం ఏంటిది, మొక్క ఏంటిది, దాని యొక్క తత్వం ఏంటిది అనేది మనకు బోధపడితే ఈజీగా వ్యవసాయం చేయొచ్చు. ఏదైనా ఏ పనైనా కానీ, ఇప్పుడు వ్యవసాయమే కాదు లేదా ఇంజనీరింగ్ సంబంధించిన పనులే కానీ, ఏదైనా డ్రైవింగే కానీ, ఏదున్నా దాంట్లో ఒక స్కిల్ ఉంటుంది. మనం ఏం చేస్తున్నాం, దాని కాన్సెప్ట్ ఏంటి, అది మనకు ఆ తత్వం అర్థం కావాలి. ఇప్పుడు మీకు చెప్పాను నేను ఒక చిన్న ఉదాహరణ. దాని టైంకి భూమికి కావాల్సిన పోషకాలు భూమికి ఇచ్చేస్తే మొక్క ఆటోమేటిక్ పెరుగుతుంది. ఎట్లా పెరుగుతుంది ఏంటిది అనేటువంటి ఒక చిన్న విషయాన్ని సింపుల్ ఒక ఎగ్జాంపుల్గా చెప్తాను మీకు. ఓకే. ఒక మొక్క ఉంది, ఒక మొక్క అది పెరుగుతూ ఉంటుంది. అది దాని ఆహారం ఎక్కడి నుంచి తయారు చేసుకుంటుంది జనరల్గా? ఆకుల నుంచి, సూర్యరశ్మి నుంచి, వచ్చేటువంటి వెలుతురు నుంచి కిరణజన్య సంయోగ క్రియ జరిగి మొక్కకు కావాల్సినటువంటి ఒక ఆహారం అనేది అంతా తయారు చేసుకుంటుంది. ఇది జనరల్గా మనకు తెలిసినటువంటి ఒక సిద్ధాంతం. తర్వాత భూమి నుంచి తనకు కావలసినటువంటి ఒక పోషకాలన్నీ కూడా తీసుకుంటుంది. ఓకే, అక్కడ తీసుకొని క్రమం లోపల ఈ మొక్కకి ఈ అన్ని పనులు చేయాలంటే ఏం కావాలి? ఎనర్జీ కావాలి, శక్తి కావాలి. అంతే కదండి. ఇప్పుడు మనం ఒక పని చేస్తున్నాం అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు యాంకరింగ్ చేస్తున్నారు, నేను వ్యవసాయం చేస్తున్నాను. మీరు మాట్లాడాలంటే మీకు ఎనర్జీ కావాలంటే ఏం చేయాలి? ఆహారం తీసుకోవాలి. అది ఫ్రూట్స్ అయినా కానివ్వండి, ఇంకేదైనా కానీ. అప్పుడు మాత్రమే మన ఎనర్జీ వస్తుంది. తర్వాత మన అవుట్పుట్ ఏదైనా కార్యక్రమం బయటకు వస్తుంది. ఇక్కడ కూడా ఈ మొక్క పనిచేసేటువంటి ఒక క్రమంలో దీనికి ఎనర్జీ కావాలి. మనం ఫర్ ఎగ్జాంపుల్ ఒక పశువుల ఎరువు కానీ వేరే ఏదైనా ఒక ఎరువు ఇచ్చిన తర్వాత మొక్క దాన్ని తీసుకుంటుంది. మొక్క దాన్ని తీసుకొని దాని యొక్క సైంటిఫికల్గా ఎట్లా ఉంటుందంటే, మొక్క ఒక స్క్వేర్ మీటర్ లోపల విస్తీర్ణంలో సూర్యుడి నుంచి కానీ వచ్చేటువంటి ఒక వెలుతురు నుంచి భూమి నుంచి కానీ 4.5 గ్రామ్స్ 4.5 గ్రాముల ఆహారాన్ని తయారు చేసుకుంటుంది. ఎంత? 4.5 గ్రాముల ఆహారం తయారు చేసుకుంటుంది. దాంట్లో 1.5 గ్రామ్స్ ఈ యొక్క వేరు వ్యవస్థ నుంచి పైకి తీసుకెళ్ళి నీళ్ళని కానీ ట్రాన్స్పోర్టేషన్కి కానీ ఈ అన్నిటికీ దీన్ని వాడుకుంటుంది మొత్తం అంతా కూడా. ఇంకో 1.5 ఏం చేస్తుంది అని అంటే శాఖల యొక్క అభివృద్ధికి వాడుకుంటుంది. అంటే కొమ్మలు ఏర్పడడం, ఆకులు ఏర్పడడం, ఇవన్నీ కూడా. ఓకే, తర్వాత ఇంకో 1.5 గ్రామ్స్ అనేది సూర్యుడి నుంచి వచ్చేటువంటి ఒక వెలుతురు ఉంది కదా, ఫోటో సింథటిక్ అంటాం కదా, కిరణజన్యం. సో ఆ యొక్క కార్యక్రమం చేసుకోవడానికి దానికి అది వాడుకుంటుంది. ఓకే, ఇప్పుడు 3 డివైడ్ అయింది కదా. సో ఎప్పుడైతే ఈ యొక్క దీని టైం వస్తుందో, ఓకే, దీని టైం ఎప్పుడైతే వస్తుందో ఇక్కడ ఈ 1.5 ఏదైతే ఉందో, ఈ కొమ్మలు పెరగడాలి ఇవన్నీ ఏదైతే ఉందో అదంతా స్టాప్ చేసేసి మిగతాదంతా కూడా స్టోర్ చేసి పెట్టుకుంటుంది మొత్తం అంతా.
అది బలంగా పెరిగిపోయిన తర్వాత మిగతా ఎనర్జీని మొత్తం అంతా కూడా ఎక్కడ స్టోర్ చేసుకుంటుంది, ఒక 1.5 గ్రామ్స్ సైడ్కి పెట్టుకుంటుంది అది మొత్తం అంతా. ఆ సైడ్కి పెట్టుకున్నదే మనకు వచ్చేటువంటి ఒక ఉత్పత్తి. మిగతాది కింద 1.5 ఇంకో 1.5 అనేది అది నిరంతరం జరుగుతూ ఉండాలి. అవును. ఎక్సెస్గా వచ్చిన దాన్ని ఇది ఏం చేస్తుంది, పక్కన పెడుతుంది. మరి దాన్ని తినడానికే దానికి లేనప్పుడు మరి ఆహారాన్ని అది ఎంత అయితే స్టోర్ చేసుకుంటుందో అంత దిగుబడి మనకు వస్తుంది. ఓకే. ఇది ఎప్పటి నుంచి ఉండాలి మరి, ఇది కాబట్టి ముందు నుంచి ఉండాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇదే దానికి మన మనుషుల్లో చూద్దాము. ఉదాహరణకి ఒక లేడీ ప్రెగ్నెంట్ అయింది. ఫస్ట్ నెల నుంచి బలమైన ఫుడ్ పెడదామా, లేకపోతే ఏముంది వచ్చే నెల 2-3 నెలల ముందు డెలివరీ అవుతుందా అప్పుడు బలంగా పెడతారా? ముందు నుంచే చేయాలి కదండి. ఏముందిలే 6 నెలల నుంచి అదేదో పెడితే సరిపోద్ది అనుకుంటే కుదరదు కదా. సో ఇక్కడ కూడా ఇంతే. అక్కడి నుంచి మనం స్టార్ట్ చేసినప్పుడు ఈ బలంగా దాన్ని తయారు చేసినప్పుడు బలమైనటువంటి ఒక ఆహారం ఇచ్చినప్పుడు బలంగా పూత వస్తుంది. మంచి సైజులో ఉండేటువంటి క్వాలిటీతో కూడుకున్నటువంటి ఒక ఫ్రూట్స్ మనకి అందుతాయి అన్నమాట. అది లాజిక్ అర్థం చేసుకోవాలి. అది ఎప్పటి నుంచి చేయాలంటే ఇప్పటి నుంచి చేయాలి. అయితే దీంట్లో కూడా ఎరువులు ఇచ్చేటువంటి ఒక క్రమంలో రకరకాల ఎరువులు ఉన్నాయి. భూమికి మీరు ఇందాక అడిగినట్టు భూమికి ఎలాంటి ఎరువులు ఇవ్వాలి, మనకి ద్రవ రూపంలో శాస్త్రము రకరకాలుగా చెప్పింది దీనికి మొత్తం అంతా కూడా. అంటే శాస్త్రము అంటే మేము ఇంతకుముందు వృక్ష ఆయుర్వేదానికి సంబంధించిన దాంట్లో కొన్ని కాన్సెప్ట్లు చెప్పడం ఏం చెప్పింటారంటే, మనకి జనరల్గా ఎరువులు అనేది రకరకాల ద్రవ పదార్థానికి సంబంధించినటువంటివి, ఘన పదార్థాలు. ఓకే, ద్రవము అంటే రకరకాలు ఉన్నాయి, మనం దాని గురించి మళ్ళీ చెప్పుకోవచ్చు. ఘన పదార్థాలుగా ఉండేటువంటి వాటిలో ఒకటి పశువుల ఎరువులు, మేక ఎరువులు, రెండవది వచ్చేసి కోడి ఎరువు. వీటి యొక్క తత్వం మనకి తెలిసి ఉండాలి. ఏ టైంలో ఎలాంటి ఎరువు వాడుకుంటే బాగుంటుంది. ఓకే, ఇప్పుడు కోడి ఎరువు అనేది ఏంటిది, హీట్ ఇస్తుంది, వేడి ఇస్తుంది. ఓకే, తర్వాత మేక ఎరువు ఏంటిది, కొంచెం చల్లదనం. ఈ పశువుల ఎరువు కూడా అటు ఇటు కాకుండా మీడియంగా ఉంటుంది మొత్తం అంతా కూడా. ఇప్పుడు వర్షాకాలం లోపల ఏం వాడుకోవాలి, ఈ ఆవులు కానీ పశువులకు సంబంధించినటువంటి ఎరువులు అనేది ఘన పదార్థాలు అనేది ఇప్పుడు ఇచ్చుకోవడం జరుగుతుంది మొత్తం అంతా కూడా. ఎందుకు లిక్విడ్ ఎందుకు ఇయ్యము అని అంటే, వాతావరణం అంతా కూడా వర్షాకాలం లోపల మొత్తం వర్షాలు పడతా ఉంటాయి కానీ లిక్విడ్ ఫామ్ అనేది లిక్విడ్ అనేది మొక్క ఎక్కువ తీసుకుంటా ఉంటుంది మొత్తం అంతా. కింద ఘన పదార్థం ఉన్నప్పుడు ఇది ప్రాపర్గా తీసుకొని మొక్క యొక్క పెరుగుదలకు ఉపయోగపడుతుంది. రెండవది శీతాకాలం సమయం లోపల మనం వాడుకోవాల్సింది ఏంటంటే, మనిషికి శీతాకాలం వచ్చినప్పుడు ఏమవుద్ది, జలుబు అవన్నీ వస్తూ ఉంటాయి. అంటే చల్లదనం అనేది అప్పుడు మనం ఏం కప్పుకుంటాము, దుప్పట్లు కప్పుకుంటాం, స్వెటర్లు, రకరకాల మొత్తం అంతా మనం కాపాడుకోవడానికి వెచ్చదనాన్ని ఇష్టపడతాం. సేమ్ మొక్కలు కూడా చలేస్తుంది, అవి కూడా చలికి ఫీల్ అవుతాం మనుషుల్లాగే. అప్పుడు మనం వాటికి ఏమి ఇవ్వాలి, వెచ్చదనాన్ని ఇచ్చేటువంటి యొక్క ఎరువులు ఇవ్వాలి. ఓకే, సో వెచ్చదనాన్ని ఇచ్చేది ఏముంది, ఇప్పుడు మనం చెప్పుకున్నాం మేక ఎరువు, కోడి ఎరువు ఇస్తాం. ఈ కోడి ఎరువు అనేది బాగా హీట్ ఇవ్వడంతో పోషకాలతో పాటుగా వేడిని అనేది ఒక రకమైనటువంటి ఒక వెచ్చదనాన్ని ఇస్తూ ఉంటుంది. ఆ టైంలో అది వాడుకో. రెండవది ఇప్పుడు ఎండాకాలం వస్తుంది, కొంచెం చల్లదనం. మనం ఏమి ఇష్టపడతాం, కూల్ డ్రింక్స్ లేకపోతే కొబ్బరి నీళ్ళు, లిక్విడ్స్ ఏదైతే ఉన్నదో చల్లగా ఉండేది ఫ్రిడ్జ్లో పెట్టినో ఇంకోటి. సో ఇక్కడ కూడా మొక్కలకి ఈ చల్లదనాన్ని ఇచ్చేటువంటిది ఏదైతే ఈ టైప్ ఆఫ్ ఎరువులు ఏదైతే ఉన్నాయో ఇది ఓన్లీ మామిడికే గురించి కాదు, అన్ని రకాలైనటువంటి యొక్క పంటలకి కూడా ఇది వర్తిస్తుంది మొత్తం అంతా. సో ఇలాంటిది అంటే ఇక్కడ మేజర్ ఉద్దేశం ఏంటిది అని అంటే, ఎప్పుడు ఏం చేయాలి అనేది రైతుకి ఖచ్చితంగా అవగాహన ఉండాలి. ఇప్పుడు మామిడికి సంబంధించిన అంశం ఎత్తుకున్నాం కనుక నేను అనేది ఏంటిదంటే, జూన్ రాగానే ఈ పశువుల ఎరువులు జూన్ జూలై లోపల పశువుల ఎరువులు ఏవైతే ఉన్నాయో అది ఆవు కానీ గేదెలది కానీ ఏది ఉంటే మీకు అందుబాటులో, ఒకవేళ వేరే ఎరువులు కూడా ఉన్నా కానీ గొర్రెది ఉంటే మేకలతో ఏది ఉంటే అది వేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. కానీ ఏ సందర్భంలో వేసుకోవాలి అని తెలుసుంటే సరిపోతుంది. టైంని బట్టి వేసుకున్న తర్వాత ఇమీడియట్గా కొమ్మలు ఇవన్నీ కత్తిరించేస్తారు మొత్తం అంతా. ఒకవేళ ముందు వేసుకోవడం వెనకేసుకోవడం ఏదో జరుగుతూ ఉంటుంది. అయితే అక్కడ ఈ కొమ్మలు కత్తిరించినప్పుడే ఏం చేయాలి అని అంటే, ఈ యొక్క వాటిని రకరకాలైనటువంటి ఒక ద్రావణాలు అనేది చెట్టు లోపటి నుంచి బయటకు వస్తూ ఉంటాయి. ఆ సందర్భంలో ఏమవుతుంది అని అంటే, వాటికి మనకి ఏదైనా దెబ్బ తగిలితే అలా వదిలేస్తే సెప్టిక్ అవుతుంది కదా బయటకు వచ్చినప్పుడు. సేమ్ మొక్కకు కూడా ఒక రకమైన సెప్టిక్ అవుతుంది, ఇన్ఫెక్షన్స్ వస్తుంది. ఆ ఇన్ఫెక్షన్ అనేది పోవడానికి మనం ఏం చేస్తాం, డెటాలు వేరే
XYZ అప్లై చేసుకొని క్లీన్ చేసుకోండి. సేమ్ ఇక్కడ కూడా ఈ యొక్క మొక్కలకి ఫంగల్ బ్యాక్టీరియల్ డిసీజులు రాకుండా ఉండడానికి మన న్యాచురల్ ఫార్మింగ్ లోపల ఇమీడియట్గా మజ్జిగ, ఆవు మజ్జిగలో తీసుకొని దాంట్లో ఇంగువ, ఇంత పసుపు కలుపుకొని దాన్ని స్ప్రే చేసుకోవడం ద్వారా ఏమవుతుంది అంటే అక్కడ ఉండేటువంటి ఒక ఇన్ఫెక్షన్స్ అన్నీ కూడా రాకుండా ఉంటాయి. చెట్టు ఆరోగ్యంగా పెరగడానికి అవకాశం ఉంటుంది. తర్వాత ఈ ఎండు పుల్లలు ఉంటాయి ఈ జూన్ జూలై లోపటిని. ఈ ఎండు పుల్లలు అనేది ఇమీడియట్గా కత్తిరించేసుకోవాలి మొత్తం. ఎందుకు అంటే ఈ పురుగులకు సంబంధించినటువంటి ఒక ఈ తామర పురుగులు, తేనె మంచి పురుగు, రకరకాల పురుగులు ఉంటాయి. ఈ సీజన్ అయిపోగానే ఏం చేస్తాయి, మళ్ళీ ఆ కొమ్మలు సందుల్లోకి వెళ్ళి ఎండిపోయిన దాంట్లో వాటి యొక్క ఆవాసం ఏర్పరచుకొని మళ్ళీ సీజన్ రాగానే బయటకు వస్తాయి. ఈ కట్ చేసేసి ఏమంటే బయటేసి తగలబెట్టేసుకోవడం, చిన్న చిన్న పుల్లలు ఏవైతే ఉన్నాయో పక్కన పడేసుకోవడం అయిపోయింది. తర్వాత ఇంకా తీసుకోవాల్సినటువంటి ఒక జాగ్రత్తలు ఏంటిది అని అంటే ఈ సీజన్లోనే భూమి బలపరచుకోవడానికి వర్షాలు పడేటువంటి ఒక సందర్భం దున్నుకుంటూ ఉంటారు కనుక జీలుగు, జనుముకు సంబంధించినటువంటి ఒక విత్తనాలు కానీ నవధాన్యాలు కానీ ఏవైతే ఉంటాయో ఈ విత్తనాలు భూమి మీద జల్లేసుకుంటే మనం ఏమి సేద్యం చేయకపోయినా అవి ఆటోమేటిక్గా మొలిసిపోతాయి మొత్తం అంతా కూడా. 4 ఫీట్లు 5 ఫీట్లో పెరిగిన తర్వాత వర్షాకాలం అడపా దున్నుతూ ఉంటారు. విపరీతమైన కలుపు మొక్కలు రావడం, ఇవన్నీ దున్నడం. సో ఇది వేసుకున్న తర్వాత అదే దున్నుడు దీంట్లో దున్నేసినప్పుడు ఏమవుతుందంటే భూమి లోపల కలిసిపోవడంతో ఏమవుతుంది, భూమి ఫర్టైల్ సాయిల్గా ఏర్పడుతుంది. తర్వాత మొక్కలకు కావలసినటువంటి ఒక పోషకాలు అనేది ఈ అందించడం జరుగుతుంది. మనం ఇప్పుడు ఒక ట్రాక్టర్ ఎరువు కొనాలంటే ఈరోజు మాట చెప్తున్నాం, చాలా తక్కువ మొత్తంలో ఈ ఖర్చు తక్కువలో భూమిని బలపరుచుకునేటువంటి ఒక సిస్టమ్ అనమాట. మనం సపరేట్గా మోటార్ పెట్టి కరెంటు పెట్టి నీళ్ళు పారించేటువంటిది కూడా కాదు. జూన్ జూలైలో కూడా వర్షాలు పడతా ఉన్నాయి. ఒక దున్నుకున్న తర్వాత నీళ్ళు పెట్టేస్తే ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. ఈరోజు ట్రాక్టర్ ఎరువు 2,000 నుంచి 3,000 రూపాయలు ఉంది. దాన్ని జల్లాలంటే మళ్ళీ ఒక 1,000-1,500 లేబర్. ఒక ట్రాక్టర్ ఎరువు అంటే ఎంత అవుతుంది, ఒక 4,000-5,000 రూపాయలు ఖర్చు అవుతుంది. అలా ఒక 4-5 ట్రాక్టర్లు వేస్తే కానీ పొలానికి సరిపోదు, అంటే ఒక 10,000 ఖర్చు. మీరు అదే ఒక 20 కిలోలు 30 కిలోల జీలుగు విత్తనాలు తీసుకొచ్చి ఒక ఎకరానికి జల్లేసుకున్నప్పుడు ఎంత అవుతుంది, ఒక బ్యాగ్ మహా అయితే 70-80 రూపాయలు 10 కేజీలు, అంటే ఒక 2,000 రూపాయల బ్యాగ్ మీరు తీసుకొచ్చి దున్నేసి జల్లేయడంతో ఏమవుతుంది, మొత్తం అంతా సగానికి సగం తగ్గిపోతుంది. అక్కడ వచ్చే టన్నేజ్ కంటే ఇది ఎక్కువ టన్నేజ్ వస్తుంది. ఇది జీలుగు జనుము ఎక్కువ ఆ ఎరువు కంటే కూడా ఎక్కువ మొత్తంలో బలాన్ని ఇస్తుంది, ఫ్రెష్గా ఉంటుంది మొత్తం అంతా. మొక్కకు కావాల్సిన అన్ని రకాల పోషకాలు అంతే. సో ఈ జాగ్రత్తలు ఈ రకంగా మనం మెల్లమెల్లగా మొక్కల్ని భూమిని బలం చేకూర్చుకుంటూ వెళ్తూ తర్వాత ఆగస్టు, నవంబర్, సెప్టెంబర్ ఈ క్రమం లోపల మొక్కల యొక్క పెరుగుదలకి జీవామృతం కానీ తర్వాత పంచగవ్య కానీ మొక్కలకి స్ప్రే చేసుకోవడం. ఆల్రెడీ ఎరువిచ్చున్నాం కదా, సరిపోద్ది. ఇప్పుడు ఏమవుతుంది అంటే ప్రాపర్గా సెట్ అయి ఉంటుంది. ఇక్కడ ఎప్పుడైతే ఒక పశువు కానీ ఇంకోటి కానీ ఏదైనా కానీ సర్టైన్ ఏజ్ వచ్చిన తర్వాతే అది మెచ్యూర్ అవుతుంది. దానికి ఆ బలం ఉంటేనే అది మెచ్యూర్ అవుతుంది. సేమ్ ఇక్కడ కూడా మీకు ప్రాపర్ టైం లోపల అది మెచ్యూర్ అంటే ఇక్కడ ఫ్లవరింగ్ రావడం. ఎప్పుడైతే అది కావలసినటువంటి ఒక ఎనర్జీ తోటి బలంగా ఉందో అది దాని టైం రాగానే అది ఏం చేస్తుంది, పూత పిందె వచ్చేస్తుంది. ప్రకృతి సిద్ధంగా అది ఏం చేయాలో చేస్తుంది. పూత పిందె ఇవన్నీ ఏర్పడుతుంది, జనరల్గా జరిగిపోద్ది. న్యాచురల్గా జరిగిన తర్వాత అది బలంగానే ఉంటుంది. అది దానికి ఏ ప్రాబ్లం వచ్చినా తట్టుకోగలుగుతుంది. అంటే మనకి ఇమ్యూనిటీ లాగా. ఇప్పుడు పరిస్థితులు ఏమైపోయినాయి, ఇప్పుడు ఎక్కడ మిస్టేక్ జరుగుతుంది, బలంగా ఉండట్లేదు. రైతులు ఆ టైంకి ఆ పని చేయట్లేదు. అప్పటిదప్పుడు మాత్రమే ఆధారపడి ఉన్నారు. ఆర్టిఫిషియల్గా ఈ హార్మోన్స్ అనేది రకరకాల హార్మోన్స్, పూత మందులు అంటారు మొత్తం అంతా. ఈ రకరకాల హార్మోన్స్ వాడడం వల్ల ఏమవుతుంది, మొక్క అంతా వీక్ అవుతుంది. అది గమనిస్తలేరు రైతులు. ఎన్ని పురుగు మందులు కొడుతున్నాము, ఇవన్నీ కొట్టిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ ఒక మనిషిని ఒక హాస్పిటల్లో పెట్టామండి ఒక ట్రీట్మెంట్ ప్రకారం. అక్కడికి ఉండే రోగం కంటే వీళ్ళు ఇచ్చేటువంటి ఒక ఇంజక్షన్లు, ఆ కెమికల్స్, ఆ మందులతోటే ఈ సగము స్ట్రెస్కి లోన్ అవ్వడం, సగం ఆరోగ్యం పోవడం కూడా అక్కడే జరుగుతుంది. సేమ్ ఇలా మొక్కలకు కూడా రకరకాలైనటువంటి ఒక మందులు కొడతాం. మనం ఏమనుకుంటున్నాం, అది పూత వస్తుంది, పిండి వస్తుంది. నిజంగా దాన్ని ఏం చేస్తున్నది అంటే ఆర్టిఫిషియల్గా దాన్ని చిత్రహింసలు గురి చేసి నేను రాను అంటే కూడా దాని లేని బలాన్ని తీసుకొచ్చి బయటికి తీసుకొస్తాం. ఇలా చేయడం వల్ల అంటే ఒక 10-20 ఏళ్ళు ఉండాల్సిన మొక్క కూడా 5 ఏళ్లలో దాని లైఫ్ అయిపోతుంది. దాన్ని ఒక 10 ఏళ్ళు సగంలో ఉంటుంది మొత్తం అంతా కూడా. దానికి బలమే లేనప్పుడు కృత్రిమంగా వచ్చింది పూత రాలిపోతుంది అంటారు. పూతకు మందు కొడతాం, పూత వస్తుంది, అది బలం లేదు, రాలిపోతుంది.
మళ్ళీ మందు కొడుతున్నారు. ఇక దాన్ని హింసిస్తున్నాం మొత్తం అంతా. అసలు దానికే బలం లేనప్పుడు ఇంకా అది ఎన్ని తెచ్చి ఏం లాభం? కింద నుంచో బలం, పై నుంచో బలం, అడుగు మందులు అంటారు, ఇది రకరకాలుగా వేసి ఆర్టిఫిషియల్గా తీసుకొస్తున్నారు. ఏదో గాలి దుమారం వచ్చింది అనుకోండి, అన్నీ రాలేకపోతాయి, బలం లేదు కదా. కరెక్ట్. సో ఇక్కడ ఈ విషయాన్ని మనం సూక్ష్మంగా అర్థం చేసుకోగలిగితే అన్నీ అర్థమవుతాయి మనకి. అవును. ఇప్పుడు ప్రెసెంట్ సిచ్యువేషన్ అయితే పూత పిందె స్టేజ్లో ఉంది కాబట్టి ఒకవేళ రైతులు అంతకుముందే యాజమాన్య పద్ధతి చేయకపోయి ఉంటే గనక ఇప్పుడు తేరుకొని మళ్ళీ ఇప్పుడు లిక్విడ్ అంటే ద్రవ రూపంలో ఉన్నటువంటి పోషకాలని మొక్కలకి ఇస్తే అవి కొంతవరకు కుదురుకునే అవకాశం ఉంటుందా? ఇది ఈ పద్ధతులు కూడా ఉన్నాయి. అంటే ఒక్కొక్క సందర్భంలో అక్కడ ఉండేటువంటి ఒక సమస్యను బట్టి మనం పరిష్కారాలు వెతుక్కోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇదే ఫార్మింగ్లో ఒకటి అది కెమికల్ చేసేవాళ్ళు కానివ్వండి, న్యాచురల్ ఫార్మింగ్లో కానివ్వండి, ఇప్పుడు మీకు లాజిక్ అర్థమైంది. ఇప్పుడు ఏం చేయొచ్చు అనేది మనం ఆలోచన చేద్దాం. ఇప్పుడు పూత వచ్చింది, పిందె ఉంది, నిలబడది, రాలే అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడ ఒక చిన్న విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ రైతులు అనవసరంగా కొంచెం కంగారు పడుతూ ఉంటారు. పూత వస్తుంది, పూత అంతా రాలిపోతుంది సార్, పూత అంతా రాలిపోతుంది సార్ అంటారు. పూత అంతా. సో దీంట్లో వాస్తవంగా మనం పూత అంతా రాలిపోతుంది, దాంట్లో రాలుతుంది ఖచ్చితంగా. ఎందుకు అంటే దాంట్లో మేల్ ఫీమేల్, ఆడ మగ అనేటువంటి ఒక 2 రకాల ఏమంటాం పూత ఉంటుంది. ఒక 1000 పువ్వులు ఉన్నాయి అనుకోండి, 1000-2000 పువ్వులు ఉంటే దాంట్లో 2% 3% మాత్రమే ఆడ పువ్వులు ఉంటాయి, మిగతాదంతా మగ పువ్వు రాలిపోద్ది. రాలిపోయిన మిగతా అంతే. జనరల్గా ఒక 2000 ఒక 3000 చేంజ్ అంతా ఒక కొమ్మకి వస్తూ ఉంటుంది పూత సంఖ్య. దాంట్లో మనకు వచ్చేది ఒక 2% 3% వేసుకోండి, మిగతాది రాలిపోద్ది జనరల్గా. దాన్ని మనం డ్రాప్ అయిపోయింది మొత్తం పూత కంగారు పడతా. అలా కంగారు పడాల్సినటువంటి అవసరం లేదు. కొమ్మకు ఒక 2-3 ఏర్పడితే సరిపోతుంది మామూలుగా జనరల్. సో దాంట్లో కూడా బలంగా ఉన్నది ఉంటుంది, బలహీనంగా ఉన్నది రాలిపోతూ ఉంటుంది. అయితే ఇక్కడ ఈ పిందె ఏర్పడ్డప్పుడు కాయ రాలిపోతుంది అని అంటూ ఉంటాం జనరల్గా. ఇది ఒక సమస్య వస్తూ ఉంటుంది. కాయ ఎందుకు రాలిపోతుంది? 2 కారణాలు ఉంటాయి. పచ్చిగా ఉన్నటువంటి ఒక కాయ రాలిపోవడం ఒక రకమైన డిసీజ్. ఈ ఎల్లో అంటే పసుపు రంగులోకి మారి ఈ సైజు వచ్చినప్పుడు పసుపు రంగులోకి మారి కింద పడిపోతూ ఉంటాయి. అదొక రకమైన ప్రాబ్లం. అది ఏది ఇలా పసుపు రంగు మారిపోతుంది అని అంటే దానికి కావలసినటువంటి యొక్క పోషకాలు మొక్క లోపల లేవు, అందుకే డ్రాప్ అయిపోతుంది. మొక్క కూడా గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కూడా ఒక మొక్క పెరిగింది, దాని దగ్గర ఏముంది, ఒక ఫర్ ఎగ్జాంపుల్ హ్యూమన్గా ఆలోచన చేసినా కానీ నేను ఒక 10,000 రూపాయలు సంపాదిస్తున్నాను. నేను 10,000 రూపాయలు సంపాదిస్తున్నా అంటే నేను ఎంతమంది పిల్లల్ని పోషించగలుగుతాను? 2. వాళ్ళకి అన్నము బట్టలు ఇవన్నీ పెట్టి నేను పోషించగలిగేది నా శక్తి ఎంత? 2. 10 మందిని ఇస్తే ఏం చేయగలుగుతా? కష్టమే కదా. సో ఇక్కడ కూడా అదేంటిది, అది దాని ఎనర్జీ ఎంత? ఆ చెట్టుకి ఒక 5 కేజీలు 10 కేజీలు కావాల్సినటువంటి ఎనర్జీ మాత్రమే ఉంది, కానీ దాని చెట్టు మీద ఎన్ని కాయలు ఉన్నాయి? మరి ఎక్కువ ఉన్నాయి. 100 కేజీలు కావాల్సినంత ఉన్నది. అది అప్పుడు ఏం చేస్తుంది? అది ఎంతవరకు ఉంచుకోవాలో అంతవరకే ఉంచుకుంటుంది, మిగతా రాల్ చేసేస్తుంది. అంటే లాజిక్ అర్థమైంది కదా ఇక్కడ. సో ఇప్పుడు మనం ఏం చేయాలి? ఇప్పుడు మరి దాన్ని ఇది ఎల్లో కలర్లోకి వచ్చింది, మనకి ఈ ప్రాబ్లం మనకి ఈజీగా అర్థమైపోయింది, సిమ్టమ్స్ చూపిస్తుంది. నా దగ్గర బలం లేదురా బాబు అని చెప్తుంది అది. ఇప్పుడు మనం దానికి ఇమీడియట్గా బలం ఇచ్చేటువంటి దాన్ని ప్రయత్నం చేయాలి. ఇప్పుడు ఇమీడియట్గా ఏం చేస్తుంటారు, తక్షణం రిజల్ట్ ఇచ్చేటువంటి ఒక ఎరువులు వేరే ఉంటాయి, లాంగ్ రన్లో ఇచ్చేటువంటి ఎరువులు వేరే ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ తెలియక నేను ఇమీడియట్గా తీసుకొచ్చి ఇంత వర్మి కంపోస్ట్ వేసిన, అప్పటిదప్పుడు పశువుల ఎరువు తీసుకొచ్చి మేక ఎరువు తీసుకొచ్చి వేసా అనుకోండి, చాలా టైం టేకింగ్. అది ఎంత పడుతుంది? ఒక పశువుల ఎరువు వేస్తే ఒక 40 రోజులు పడుతుంది. ఒక యూరియా వేస్తే 3 రోజులు పడుతుంది. ఒక వర్మి కంపోస్ట్ వేస్తే అది ఆల్రెడీ 10-15 రోజులు టైం పడుతుంది. ఓకే, మరి అప్పటిదాకా ఇది ఆగుతుందా? ఆ చెట్టు అదంతా ఫిజికల్గా దాంట్లో జరిగి చర్య జరిగిన తర్వాత మొక్క తీసుకొని కాయ దగ్గరికి వెళ్ళేదానికి బాగా టైం పడుతుంది. అప్పుడు మనం ఏం చేయాలి అని అంటే ఈ ద్రవ రూపంలో ఉండేటువంటి యొక్క ఇంజెక్షన్స్ లాగా మనం ఈ మొక్కలకి ఏదైనా ద్రవ పదార్థాలు ఇస్తున్నాం. అది న్యాచురల్గా, కెమికల్ గురించి నేను చెప్పట్లేదు. మనం ఏది వాడతాము అని అంటే ఇమీడియట్గా తీసుకొని మొక్క రికవరీ కావడానికి. అయితే ఫస్ట్ మేము బాగా అబ్జర్వ్ చేసినటువంటి దాంట్లోపట చాలా ఈజీగా ఉండేటువంటిది, ఇమీడియట్గా తీసుకొని రెస్పాండ్ అయ్యేటువంటిది ఒకటి నవధాన్యాలకు సంబంధించినవి ఏవైతే ఉన్నాయో
నవధాన్యాలు అంటే నవ అంటే తొమ్మిది రకాలైనటువంటి ఒక ధాన్యాలు అందరికి తెలిసిందే. శనివారం రోజు బొబ్బర్లు శనగలు ఈ గుళ్ళో కడతాం కదా, ఈ అన్ని ధాన్యాలు తీసుకొని ఒక ఎకరం ఉందనుకోండి, ఒక ఎకరం మామిడి తోట ఉందనుకోండి. సో ఆ ఒక ఎకరానికి వచ్చి ఒక వయసును బట్టి, మొక్కల యొక్క వయసును బట్టి 20 సంవత్సరాలు ఉండే 10 సంవత్సరాలు వాళ్ళకి పట్టేటువంటి క్వాంటిటీని చూసుకుంటే సరిపోద్ది. ఇక్కడ ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల వయసు ఉన్నటువంటి ఒక మొక్కలు ఉన్నాయి అనుకుందాం. దానికి ఒక 5 అన్ని కలిపి 9 రకాల ఒక 5 కేజీలు 4 కేజీల వరకు తీసుకోవచ్చు. అన్ని కలిపి 9 రకాలు కలిపి. ఇంకా తక్కువగా ఉండి తక్కువ స్ప్రే పట్టింది అనుకోండి, ఒక 3 కేజీలు 2 కేజీలు సరిపోతుంది చిన్న మొక్కలు ఉంటాయి. సో ఇక్కడ పెద్ద మొక్కలు ఎక్కువగా ఉంటే ఏమవుతుంది, వాటర్ స్ప్రేయింగ్ వాటర్ ఎక్కువ పడుతుంది. ఇది కూడా ఎక్కువ క్వాంటిటీ కావాల్సి వస్తుంది. సో అది మీరు డిసైడ్ చేసుకోవచ్చు అక్కడ ఇప్పుడు చెప్పిన ఫార్ములా తీసుకొని దానికి మొలక కట్టేసేయండి. మొలక కట్టించాలి. మొలక కట్టించేసిన తర్వాత ఒక 2 రోజులు 3 రోజులు అయిన తర్వాత ఈ సైజు పెరుగుతాయి మొత్తం అంతా. ఈ సైజు పెరిగిన తర్వాత దాన్ని ఏం చేస్తారంటే మిక్సీలో కాకుండా గ్రైండర్ ఏదైతే ఉంటుందో, మిక్సీలో హీట్ ఎక్కువ వస్తుంది. సో బెటర్ ఏంటంటే గ్రైండర్ వాడండి. తప్పని పరిస్థితి ఏమైనా ఉంటే, తప్పదనుకుంటే మిక్సీ వాడు. మ్యాక్సిమం గ్రైండర్ వాడడానికి ప్రయత్నం చేయండి. గ్రైండర్లో వేసేసి మన దోశల పిండి, ఇడ్లీ పిండి ఎట్లా అయితే చేస్తామో మొత్తం మెత్తగా నూరేసేయండి. మొత్తం అంటే గ్రైండ్ చేసేయండి. చేసిన తర్వాత దాన్ని తీసుకెళ్ళి ఒక 20 లీటర్ 30 లీటర్ దాంట్లో వేసి బాగా కలపండి మొత్తం. అదేమవుతుంది అంటే పాల రంగులో వచ్చేస్తుంది మొత్తం పాల్లాగా అయిపోతుంది. దాన్ని ఫిల్టర్ చేసుకొని మీరు ఏదైతే ఒక 200 లీటర్ల 500 లీటర్లు ఏదైతే ఉందో దాంట్లో కలిపేసుకోవాలి. అలా ఒక 2 సార్లు 3 సార్లు మళ్ళీ పిండిలా వస్తుంది. దీంట్లో వడగట్టుకుంటారు. మళ్ళీ ఆ పిండి అంతా కరిగిపోయేదాకా మీరు ఆ వాటర్ని కలుపుకుని దాంట్లో పోసేసుకోండి. మొత్తం అంతా కరిగిపోతుంది మొత్తం అంతా. దాన్ని మీరు బ్రహ్మాండంగా మొక్కలకు స్ప్రే చేసుకోండి. దీని నుంచి ఏమవుతుంది అని అంటే మొత్తం అంతా కూడా దీంట్లో వీలైనంత వరకు సోయా ఏదైతే ఉందో సోయా కలుపుకోమని చెప్తాను నేను. ప్రోటీన్ పర్సంటేజ్ ఎక్కువ ఉంటుంది. సోయా గింజలు కలుపుకోండి. ఈ తర్వాత దీంట్లో మొక్కకు కావలసినటువంటి యొక్క అన్ని రకాలైన పోషకాలు దీంట్లో దొరుకుతాయి ఈ టానిక్లో. ఇది ఒక రకంగా చెప్పాలంటే ఒక రకమైన సంజీవన్ లాంటిది అన్నట్టు. ఏ పోషకాలు లేవో అవన్నీ దీంట్లో వచ్చేస్తాయి కాబట్టి ప్రతి ఒక్కటి కాల్షియం, పొటాషు, జింకు, బొరాను మొత్తం A to Z ప్రతి ఒక్కటి ప్రోటీన్ పర్సెంటేజ్ ఎక్కువ ఉంటుంది దీంట్లో ఒకటి మొత్తం అంతా. కాయ సైజు రావడానికి, ఇది కాయ సైజు కాయ టేస్ట్ రావడానికి చాలా బాగా అద్భుతంగా ఉపయోగపడుతుంది. మీరు కొట్టిన తర్వాత చిన్నగా ఉండే కాయలు కూడా మీకు అంతకుముందు చూస్తూ ఉంటే తెలిసిపోతుంది కదా, చాలా మంచి సైజు, బెస్ట్ క్వాలిటీ, వాసన కానీ టేస్ట్ కానీ అద్భుతంగా వస్తాయి మొత్తం అంతా కూడా. సో సహజ సిద్ధంగా ఇదంతా మొక్కలు తీసుకొని చేసుకోవచ్చు. ఇమీడియట్గా మీకు ఒక 4 రోజులు 5 రోజుల్లో తేడా రిజల్ట్ కనిపిస్తుంది. మీకు ఒకవేళ డోస్ తక్కువ అయిందంటే ఇంకొక 100-200 గ్రాములు ఇంకొక 100-200 గ్రాములు పెంచుకొని చేసుకోండి. పెద్ద ఖర్చుతో కూడుకున్నది ఏమీ కాదు. ఇది అన్నీ మనకు దొరికేటువంటి ఇమీడియట్గా. ఇది ఓన్లీ న్యాచురల్ ఫార్మింగ్ చేసే వాళ్ళు అనేటువంటి వాళ్ళే కాదు, ఎవరైనా కెమికల్ ఫార్మింగ్ వాళ్ళు ఎవరైనా చేసుకోవచ్చు. మొత్తం ఇమీడియట్గా మొక్కకి సహజ సిద్ధంగా లభించేటువంటి 2-3 రోజులు మొలక కట్టించి వెయిట్ చేస్తే సరిపోతుంది. అంతే, పెద్ద ఖర్చు అయ్యేది కాదు, ఏమీ కాదు. అలాగే ఇందులో ఇంకా ఈ పద్ధతిలోనే ఇంకోటి ద్రవజీవామృతం కూడా వాడుతూ ఉంటారు. అలాగే మీరు ఫస్ట్ చెప్పినట్టు పుల్లటి మజ్జిగ, ఇంగువ ఇవి వేసినప్పుడు కూడా పుల్లటి మజ్జిగకు కూడా పెరుగుతుంది అంటారా పూత? ఇవన్నీ అంటే కొంతమంది అంటూ ఉంటారు. ఇప్పుడు దాకా మనము ఇప్పుడు ఏం చెప్పాము, ఇప్పుడు మీరు ఇందాక అడిగిన దానికి నేను చెప్పింది ఏంటిది అంటే పూత పింద రాలిపోకుండా, కాయ సైజు రాలిపోకుండా ఉండడానికి బలానికి చెప్పా. అవును. సో మరి ఇప్పుడు ఇదేంటిది, మరి ఇప్పుడు పూత కానీ రావాలి, పెరగడానికి పూత క్వాలిటీగా రావడానికి, దాని యొక్క హార్మోన్స్ కొంచెం ఇంక్రీజ్ అవ్వడానికి ఏం వాడతామంటే జనరల్గా పుల్లటి మజ్జిగ. ఒక చిన్న దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. మామూలుగా ఒక అమ్మాయి ప్రెగ్నెంట్ అయ్యింది అంటే ఓకే, సో ఆమె తీపి తినడానికి ఇష్టపడుతుందా, పులుపు తినడానికి ఇష్టపడుతుందా? పులుపే. ఎందుకు? తినాలనిపిస్తుంది, సహజ సిద్ధంగా. ఇక్కడ మనకి ఒక వ్యవసాయ పితామహుడు చౌహాన్ క్యూ అని ఒక ఆయన ఉన్నారు, కొరియాకి సంబంధించిన ఆయన. మేము చెప్పేటప్పుడు ఎప్పుడు అమ్మాయితోటే పోలుస్తూ ఉంటాం, ఎందుకంటే తల్లి అంటారు కదా, నేల తల్లి అని. స్త్రీతోటే పోలుస్తూ ఉంటాం. మొక్క ఒక స్త్రీ, ఇద్దరు ఒకటే. స్త్రీలో ఉండేటువంటి ఒక తత్వాలు ఏమున్నాయి సేమ్ మొక్కలో కూడా ఉంటాయి, సేమ్ ఫీలింగ్స్ మొత్తం అంతా కూడా. దాన్ని వేరుపరచలేమంటాం. ఆయన అన్ని పోలికలు అట్లే తీసుకుంటున్నాను. అందుకే అందరికి అర్థం కావడానికి నేను ఆ ఎగ్జాంపుల్ తీసుకుంటాను. ఇక్కడ ఎప్పుడైతే ఒక స్టేజ్లో
మొక్క యొక్క మెచ్యూరిటీ పెరిగిన తర్వాత అది ప్రెగ్నెంట్ అయ్యింది అంటే ఇక్కడ ఉద్దేశం ఏంటిదంటే అది పూత వచ్చేటువంటి ఒక క్రమంలో మొక్క అయినా మనిషి అయినా కానీ ఆ యొక్క పులుపుని ఇష్టపడతా ఉంటారు. ఆ పులుపుని ఇష్టపడడం ఇక్కడ ఎప్పుడైతే ఈ యొక్క పులుపుకు సంబంధించినటువంటి ఒక పూత పిందే దశలోపట ఈ యొక్క పుల్లటికి సంబంధించినటువంటివి ఇచ్చినప్పుడు వాటిలో ఉండేటువంటి యొక్క హార్మోన్స్ అనేది ఇంక్రీజ్ అవుతాయి, తొందరగా పూత వస్తుంది. అంటే మీరు ఇందాక చెప్పారు మామిడికాయలు కొన్ని ఏరియాల్లో ఇప్పుడు ఆ చెట్లకి అసలు పూత కూడా రాని పరిస్థితి రైతులు చూస్తున్నారు. అయితే అలాంటి వాళ్ళు ఈ పద్ధతి చేయొచ్చు. అయితే పూత రావడానికి కూడా ఇందాక చెప్పా కదా, ఈ నవధాన్యాలు ఏదైతే ఉందో ఆ బలం తక్కువ ఉన్నప్పుడు కూడా రాదు పూత. కరెక్టే. ఏమి నీరసంగా ఉన్నాడు లేగరా పరిగెట్టరా అంటే ఎక్కడ పరిగెట్టలేడు కదా. ఈ బలాన్ని ఇవ్వాలి. తర్వాత ఇంకోటి ఈ యొక్క ఈ ఎక్కువగా ఈ జీవామృతం కంటే కూడా ఈ పంచగవ్య ఏదైతే ఉందో ఈ యొక్క పూత వచ్చేటువంటి యొక్క సందర్భంలో రాని పక్షం లోపల ఈ యొక్క పంచగవ్యని పుల్లటి మజ్జిగని కలిపి స్ప్రే చేయడం ద్వారా ఏమవుతుంది అని అంటే ఈ యొక్క వీటిలో ఉండేటువంటి ఒక హార్మోన్స్ అనేది తొందరగా రియాక్ట్ అవుతాయి, పెరుగుతాయి. దాని ద్వారా ఏమవుతుంది బలమైనటువంటి యొక్క పూత అనేది ఏర్పడుతుంది. ఇప్పుడు మనం రెండింటికి సొల్యూషన్ తీసుకుందాం. ఒక పూతని ఎట్లా ఎంకరేజ్ చేసుకోవాలి, వచ్చినటువంటి యొక్క పూతని పిందిని కాయని ఎట్లా నిలబెట్టుకోవాలనేటువంటిది. అయితే ఈ పూత వచ్చేటువంటి యొక్క సందర్భంలో అసలు సమస్యలు ఏడున్నాయి. ఇప్పుడు తేనె మంచు పురుగు అని, తామర పురుగు, రకరకాల పురుగులు, ఇక్కడ డిసీజులు వస్తుంటాయి. ఇప్పుడు ఈ మామిడిలో సాధారణంగా వచ్చేటువంటి యొక్క డిసీజులు మనం 2 కాన్సెప్ట్లు కంప్లీట్. 3వ కాన్సెప్ట్ ఈ యొక్క డిసీజ్ లేనిది వాటిని ఇట్లా కంట్రోల్ చేసుకోవడం. అయితే దీంట్లో ఇంకొక కీలకమైన అంశం ఉంది. ఇంకోటి పూత ఇక్కడ ఒక సమస్య. ఇప్పుడు పింద పూత అనేది అనుకున్నాం కదా, దీంట్లోపట్నే ఒక చిన్న లాజిక్ విషయం ఒకటి ఉంది. పూత వస్తుంది కానీ పింద ఏర్పడతలేదు సార్, డిసీజులు లేవు, పూత పిందగా ఫామ్ అవ్వట్లేదు. దానికి ఏంటి కారణం మరి? అది వీళ్ళు చూస్తారు ఏమైంది. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఏంటిది అని అంటే మొక్కల లోపల పరపరాగ సంపర్కం అనేటువంటి ఒక కొన్ని మొక్కలు సెల్ఫ్ పాలినేషన్, కొన్ని ఏంటిది సెల్ఫ్ పాలినేషన్ కాదు, ఈ యొక్క ఇన్సెక్ట్స్ మీద ఆధారపడి ఉంటాయి. ఇంతకుముందు ఇప్పుడు ఏమైపోయింది అని అంటే చాలా ప్రమాదకరమైనటువంటి ఒక విషయం ఏంటిది అంటే ఎవరు దీన్ని ఇంకా గుర్తిస్తలేరు. ఇంకా తర్వాత దీని పరిణామాలు ఏమైతే కూడా ఎవరికి అర్థం కాని పరిస్థితి. ఎప్పుడైతే ఈ యొక్క కలుపు మందులు విష రసాయనాలు వాడుతూ ఉన్నామో మొత్తం అంతా కూడా ఈ యొక్క తేనె పట్ల సంఖ్యలు తగ్గిపోయింది. ఎంత తగ్గిపోయింది అని అంటే ఇప్పుడు 100 ఉండాల్సినటువంటి ఒక ప్లేస్ లోపల 5-6 కాడికి వచ్చేసి 100 పట్లు ఉండదు. చాలా తగ్గిపోయింది. అసలు తగ్గిపోవడం కాదు, దీన్ని కూడా ఒక సందర్భంలో అంతరించిపోయే దశలో పెడతారు. ఏ రోజు అయితే ఈ యొక్క తేనె తీగ ఏదైతే అంతరించిపోయిందో అంతరించిపోతే మానవ జాతి ఒక 3 నెలలో 2 నెలల్లో మొత్తం అంతరించిపోతుంది. కరెక్ట్. అది పోయిన రోజు మొత్తం టోటల్గా కొలాప్స్ అయిపోతుంది. ఎందుకు అనంటే వీటి నుంచి ఈ యొక్క ఇన్సెక్ట్స్ అనేది ఏదైతే ఉందో ప్రాపర్గా ఈ మొక్కల పైన తేనె తీగలు తిరిగి ఒకదాని నుంచి ఇంకొక పూత మీదకి వెళ్ళినప్పుడు పరపరాగ సంపర్కం జరిగిన తర్వాత మాత్రమే మనకు అది ఫ్రూట్గా అవుతుంది. అది జరగనప్పుడు ఏమవుతుంది, మనకి ఇంకే దిగుబడి రాదు. మీరు ఎంత పూత వచ్చినా ఏదొచ్చినా కానీ ఒకటి గాలి ద్వారా జరగడము, రెండో దాని జరగడం, లేదంటే ఇన్సెక్ట్స్ ద్వారా, చీమలు ఇలాంటివి. అది మ్యాక్సిమం ఎక్కువ పాత్ర వహించేది ఈ యొక్క తేనెటీగలు. అవి లేకుండా అయిపోయినాయి మొత్తం అంతా. ఇది మేజర్గా ఇది గుర్తుపట్టట్లేదు రైతులు ఎవరు. అవి వాలడానికి కూడా ఇష్టపడవంట కదా, ఆ ఘాటైన స్మెల్స్ చనిపోతాయండి. వాలడానికి ఇష్టం కాదు, చచ్చిపోతాయి. ఇంతకుముందు మేము చేసేటువంటి పొలాల్లో కూడా పెడితే పక్కల పూల తోటలు అయ్యి ఇంకా వేరే రైతులు ఉంటే వాళ్ళు ఎప్పుడైనా స్ప్రే చేసినప్పుడు మేము ముందు వాటిని క్లోజ్ చేసేవాళ్ళం. అనుకోకుండా వదిలిపెట్టగానే వెళ్ళిన బాక్స్ 2 రోజులు 3 రోజుల్లో ఖాళీ అయిపోయేది మొత్తం. బాక్స్ ఖాళీ అయిపోయేది మొత్తం వచ్చి అక్కడ పడిపోయేది మొత్తం అంతా. ఆ పూల మీద దాని మీద వాలినప్పుడు ఆ డేంజర్ మొత్తం అంతా కూడా చనిపోవడం జరిగేది. ఇక పాలినేషన్ ఎక్కడ జరుగుతుంది? అయితే ఇట్లా ఇది కొంచెం కంట్రోల్ చేసుకోవాలి. ఇలా పెద్ద మొత్తంలో ఉండేటువంటి ఒక రైతులకు ఇచ్చేటువంటి ఒక సజెషన్ ఏంటంటే మీరు పురుగు మందులు వాడకుండా ఉండేటువంటి పొలాలు అయితే ఖచ్చితంగా ఈ యొక్క తేనె బాక్సులు తెచ్చుకొని పెట్టుకోండి. కొనుక్కోవాల్సినటువంటి యొక్క అవసరం కూడా లేదు బేసిక్గా.
ఇప్పుడు ఎంతో మంది ఈ హనీబీకి సంబంధించిన ఫార్మింగ్ చేస్తున్నారు, వాళ్ళని ఇన్వైట్ చేసుకోండి. ఫస్ట్ విషయం వాళ్ళకి బెనిఫిట్, మీకు బెనిఫిట్. రెండు రకాలుగా లేదు అని అంటే ఇవి రెంట్కి కూడా ఇచ్చేటువంటి ఒక సిస్టమ్ ఉంది, అవి కూడా మీరు ఎంక్వైరీ చేసుకోవచ్చు మొత్తం. ఓకే, దానివల్ల తేనె కూడా వస్తుంది, ఇటు తేనె వస్తుంది, మనకి ఆ పంట rent కూడా పెరుగుతుంది. మీకు పంట పెరుగుతుంది, ప్రొడక్షన్ పెద్ద రెంట్ కూడా పెద్ద ఏమి ఉండదండి. అది పెద్ద వేలు ఏముండయి, నామినల్గానే ఉంటాయి. అవి తెచ్చి పెట్టుకోండి, ఆ 45 డేస్ 50 డేస్ సరిపోద్ది అంతే. కరెక్ట్. ఇంకో చిన్న చిట్కా ఏంటిది అని అంటే, మీకు ఈ ఫ్లవరింగ్ స్టార్ట్ అయ్యేటువంటి ఒక సందర్భం లోపల మీ దగ్గర ఎంతో కొంత తేనెటీగల యొక్క ఆనవాళ్ళు కనిపిస్తే, ఒకటి బాగా సింపుల్గా అయిపోయేది ఏంటంటే, ధనియాలు ఏవైతే ఉంటాయో ధనియాలు జల్లేసి వదిలేయండి, ప్యాచ్లుగా ఒక వారం 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 అక్కడక్కడ. ఈ పూత అనేది మీ ఫ్లవరింగ్ వచ్చేటువంటి ఒక సందర్భానికి మ్యాచ్ అయ్యే విధంగా చూడండి. ఎక్కడ ఉండేటువంటి తేనెటీగ అయినా కానీ ఈ ధనియాలు ఏదైతే ఉన్నాయో బాగా అట్రాక్ట్ అవుతాయి. మేము బాగా ధనియాల పూతకి బాగా అట్రాక్ట్ అవుతాయి, విపరీతంగా అట్రాక్ట్ అవుతాయి. ఎక్కడున్నా కానీ ఈ అట్రాక్ట్ అయితే స్మెల్ బాగా స్మెల్ బాగా వస్తుంది. తర్వాత ఇంకా మీరు ఇది కూడా కొన్ని అక్కడక్కడ మన ఏమంటారు సన్ఫ్లవర్ ఏదైతే ఉంటుందో ఆవాలు కూడా వేసుకోండి. ఈ రెండు సింపుల్గా మీకు ధనియాలు ఈజీగా దొరికితే కనుక అది తొందర పెద్ద కష్టంతో కూడుకుంది. అక్కడక్కడ ప్యాచ్లో పొలం లోపల చుట్టుముట్ట వేసుకోండి, తొందరగా అట్రాక్ట్ అయ్యి పాలినేషన్ బాగా జరుగుతుంది. ఇది ఖచ్చితంగా అందరూ పాటించాల్సింది, ఇది ఎవరు చేయనటువంటి పని మొత్తం. సో అంటే చిన్న విషయాలని వదిలేస్తారు, కానీ అవే నిజానికి చాలా పెద్ద విషయాలు అవుతుంది మొత్తం అంతా. సో ఇక్కడ ఈ జాగ్రత్త తీసుకుంటే పాలినేషన్ జరుగుతుంది. ఇందాక మీకు చెప్పిన దాని లోపల ప్రతి పూత అనేది పిందెగా ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. పూతలో వచ్చేటువంటి యొక్క తేనె మంచి పురుగు కానీ, తామర పురుగులు కానీ, ఇంకా మసి తెగులు అంటాం మొత్తం, వీటిని కంట్రోల్ చేసుకోవడం జనరల్గా. మనం ఫస్ట్ పాయింట్ ఏంది, జూన్ జూలై లోపల ఎండు పుల్లలు వీటిని కత్తిరించేసుకున్నప్పుడు సగం ప్రాబ్లం అటు వెళ్ళిపోతుంది మొత్తం అంతా. ఒకవేళ ఇన్ కేసుకు వచ్చింది అని అనుకున్నప్పుడు మీరు ఎప్పుడైతే ఈ పూతలో కూడా రకాలు ఉంటాయండి. పచ్చి పూత ఒకటి ఉంటుంది, పూత అయిన తర్వాత ఫ్లవర్ విచ్చుకున్న పూత ఒకటి, తెల్ల పూత ఓకే, రెండో స్టేజ్. తర్వాత ఏర్పడేది ఏంటిది, కాయ స్టేజ్ మొత్తం అంతా కూడా. సో ఎప్పుడు కూడా మీకు ఎప్పుడైతే తెల్ల పూత ఏర్పడుతుందో, ఈ పూత ఏర్పడినప్పుడు వీలైనంత వరకు ఎక్కువ ఏది స్ప్రే చేయకూడదు, రాలిపోతుంది అది. అప్పుడు కరెక్ట్ టైం కూడా పచ్చిపూత సమయంలోనే మీరు స్ప్రే చేసుకోవచ్చు. సో ఇక్కడ న్యాచురల్ ఫార్మింగ్ సంబంధించి వచ్చినప్పుడు మీరు ఈ పూత ఏర్పడేటువంటి అగ్నియాస్త్రం ఒకటి స్ప్రే చేసుకోవచ్చు, పురుగు మందు. అప్పుడు కలిగే ఉపయోగం ఏంటిది అని అంటే, ఈ ఎప్పుడైతే అగ్నియాస్త్రం స్ప్రే చేస్తామో పూత పిందె కాయ ఏర్పడేటువంటి యొక్క దశలోపట పొటాష్ యొక్క అవసరం చాలా ఎక్కువ. తర్వాత మీకు ఈ పొటాష్కి ఉండేటువంటి ఒక గుణం ఏంటిదంటే, ఏ కాయలో అయినా కానీ గుర్తుపెట్టుకోండి, అది ఫ్రూట్ అయినా కానీ ఏ ఫ్రూట్ అయినా కానీ స్వీట్నెస్ ఉంటుంది. ఈ పొటాష్ ఎప్పుడైతే ప్రాపర్గా మీరు ఇస్తే 100% మంచి స్వీట్నెస్ తీయనైనటువంటి ఒక పండ్లు వస్తాయి మొత్తం అంతా కూడా. మరి కొన్ని పళ్ళు తింటూ ఉంటాం, తీయగుండవు సప్పగుండవు, అట్లా భూమిలో అక్కడ పొటాష్ యొక్క లభ్యత తక్కువ ఉన్నా, వీళ్ళు పొటాషియం ప్రాపర్గా ఇవ్వకపోయినా ఆ స్వీట్నెస్ ఉంటుంది. కొన్ని పొలాల్లో ఒకటి వచ్చినాయి అద్భుతంగా ఉంటాయి, కొన్ని భూముల లోపల సాయిల్టైజ్ చేసినప్పుడు ఉండదానికంటే ఎక్కువ పొటాషియం ఉంటుంది. సో అట్లా మారుతూ ఉంటుంది అనమాట మొత్తం అంతా. సో ఎప్పుడైతే ఈ పొగాకు సంబంధించినటువంటిది ఏదైతే ఉందో, కాయ ఏర్పడిన తర్వాత కాయ ముందు నుంచి కూడా ప్రాపర్గా ఇస్తే పూత నిలబడడానికి ఉపయోగపడుతుంది. రెండోది కాయ యొక్క స్వీట్నెస్ రావడానికి, సైజు రావడానికి కూడా ఉపయోగపడుతుంది, మల్టీపర్పస్కి ఉపయోగపడుతుంది ఈ అగ్నాస్త్రం వాడినప్పుడు. ఈ యొక్క పురుగును కూడా కంట్రోల్ అవుతుంది. రెండోది, ఒకవేళ మజ్జిగని ఇది తేనె మంచి పురుగు ఇట్లా కనిపించినప్పుడు ఇమీడియట్గా కొట్టే. ఒకవేళ మజ్జిగని వాడుతున్నాం, ఆ టైం మీకు ఇది అందుబాటులో లేదు, ఏదైతే మజ్జిగ లోపల ఇంగువ కలుపుకోండి. ఇంగువను వాడడంతో ఏమవుతుందంటే, ఇంగువలో కూడా ఏమవుతుంది, మొత్తము ఈ సల్ఫర్కి సంబంధించినటువంటి ఒక కంటెంట్ ఎక్కువ ఉంటుంది మొత్తం అంతా కూడా. ఈ పురుగుని చంపేటువంటి ఒక గుణం దీనికి ఉంది. పురుగుని చంపేటువంటి ఒక గుణం ఉంటుంది. మొక్కలకి ఈ యొక్క ఇంగువలో అనేక రకాలైనటువంటి ఒక పోషకాలు ఏమవుతుంది, మొక్క యొక్క పెరుగుదలకు తర్వాత ఫ్రూట్ ఏర్పడడానికి అవకాశం బాగా ఎక్కువ ఉంటుంది అనమాట. మల్టీపర్పస్కి ఉపయోగపడుతుంది. దీంతో కంట్రోల్ అయిపోతుంది ఈజీగా. ఈ తెల్ల పూత మీద మాత్రం చేయకూడదు. ఇది ఈజీగా తామర పురుగులు కానీ మీకు తేనె మంచి పురుగు కానీ ఈజీగా కంట్రోల్ చేసుకునేటువంటిది. అయితే ఈ సందర్భంలో ఏం చేయాలంటే, వీలైనంత వరకు ఈ పూత ఏర్పడే ముందు దశ నుంచి కూడా రైతులు చేయాల్సింది ఏంటంటే, జిగురట్టలు ఏవైతే ఉంటాయో, స్టిక్కీ ట్రాప్స్ ఏవైతే ఉంటాయో, ఎల్లో బ్లూ ఈ రెండు పెట్టుకోండి. ఎల్లో బ్లూ పెట్టుకోండి. ఎలుపు పసుపు రంగు ఎప్పుడు కూడా ఆకర్షిస్తూ ఉంటుంది. బంతిపూలు ఇవన్నీ ఎందుకు పెడతామంటే, మొత్తం అంతా
ఈ పసుపు రంగు వర్ణానికి అట్రాక్షన్ ఎక్కువ ఉంటుంది. ఇవి పెట్టుకుంటే చాలా మటుకి వాటికి అంటుకపోవడంతో సగం ప్రాబ్లం అనేది క్లియర్ అయిపోతుంది మొత్తం అంతా కూడా. అది అక్కడతోటి ఆ సమస్య అనేది క్లియర్ అయిపోయింది. తర్వాత ఈ ఇప్పుడు ఈ తామర పురుగులు, తేనె మంచు పురుగు ఇదంతా వచ్చినప్పుడు ఏమవుతుంది అని అంటే ఈ యొక్క పువ్వులో ఉండేటువంటి యొక్క స్వీట్నెస్ని మొత్తం తినేస్తే మొత్తం తీసేసుకొని ఒక రకమైనటువంటి ఒక జిగురును వదిలిపెడతా ఉంటాయి. మీరు మామిడి ఆకులు గమనిస్తే ఎప్పుడైనా నల్లగా ఏర్పడతాయి, మొత్తం మసి తెగులు అంటారు. మొత్తం అంతా ఇలా నల్లగా దుమ్ములాగా మొత్తం అంతా తారు తీసుకొచ్చి ఆకు మీద అంటించిన మాదిరిగా అయిపోతూ ఉంటుంది మొత్తం. ఈ మొక్క అంతా కూడా ఇట్లా ఈ క్రమం లోపల అయిపోతూ ఉంటుంది. ఇప్పుడు మరి డల్గా అయిపోతూ ఉంటుంది. సో అదే ప్రాబ్లం తర్వాత కాయ ఏర్పడిన తర్వాత కాయ మీదకి కూడా అంటుకునేటువంటి ఒక ప్రమాదం ఉంది. ఎప్పుడైతే మీరు మార్కెట్కి తీసుకెళ్లారో నల్లగా డార్క్గా ఉన్నదాన్ని ఇష్టపడతారు ఎవరైనా రైతు? నాణ్యత లేదంటారు, రూపాయికి వచ్చేది పావులాగా అడుగుతారు. సో ఇక్కడ మరి దీనికి ఏం చేయొచ్చు అని అంటే కూడా ఈ ఇందాక మీకు చెప్పినటువంటి యొక్క ఇంగువ మజ్జిగ ద్రావణం చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఒకటి. రెండవది ఇది మీకు గంజి పౌడర్ దొరుకుతుంది. మనము బట్టలు ఉతుకుని ఐరన్ చేసేటప్పుడు వాడుతూ ఉంటాం కదా. ఈ యొక్క గంజి పౌడర్ అనే దాన్ని వాటర్లో కలిపి స్ప్రే చేస్తే అదొక లేయర్ లాగా ఏర్పడి మొత్తం అదంతా రాలిపోవడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ మీరు చేయకపోతే ఏముందిలే ఇంక ఇంతే కదా అనుకుంటే ఈ ఆకులన్నీ రాలిపోతుంది. మీకు ఇందాక చెప్పా కదా, ఎప్పుడైతే ఆకు పైన ఇలాంటిది ఏదైనా ఏర్పడితే సూర్యుడి నుంచి వచ్చేటువంటిది ఏదో క్లోరోఫిల్ ఉంటుంది దీంట్లో, ఆకులో మనకు పచ్చగా కనిపించేది. ఆ క్లోరోఫిల్ లేకపోతే అది ఫుడ్ తయారు చేసుకోలేదు. మరి ఫుడ్ తయారు చేసుకోలేనప్పుడు మరి ఆకు రాలిపోతుంది కదా. మరి అది ఇక్కడేమవుద్ది, ఆహారం తయారు కాదు కదా, కాయ కూడా రాలిపోద్ది కదా, వీక్ అయిపోయినట్టే కదా. సో దాన్ని కంట్రోల్ చేయాలి. ఆకు ఎప్పుడు కూడా ఎట్లా ఉండాలి? గ్రీన్ గా ఉండాలి. సో ఇప్పుడు ఏమైంది మనకి, ఇప్పుడు తేనె మంచు పురుగుకి సంబంధించినటువంటి సొల్యూషన్, పైన వచ్చేటువంటి యొక్క బ్యాక్టీరియల్ ఫంగల్ డిసీజులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఈజీగా కంట్రోల్ అయిపోద్ది. ఇదంతా అయిన తర్వాత లాస్ట్కి వచ్చిన తర్వాత వచ్చేటువంటి ఒక సమస్య ఏంటిదయ్యా అంటే రైతుకి ఈ ఫ్రూట్ ఫ్లై, పండుగ సమస్య. కొన్ని ఏమో పండుగ సమస్య ఉంటుంది. అంతకన్నా ముందు కూడా కాయలు ఒక సైడ్ కి ఇలా మాడిపోయినట్టుగా, ఇప్పుడు వంకాయల్లో టమాటోలో చూసినట్టు ఒక సైడ్ అంతా బ్యాక్టీరియల్ ఫంగల్ డిసీజ్ మొత్తం అంతా. మీకు బ్యాక్టీరియల్ ఫంగల్ కి అద్భుతంగా ఇది ఇప్పుడు మీకు చెప్పుకున్నాం కదా ద్రావణం ఏదైతే ఉందో ఇంగువ అని, దాంట్లో అలాంటి సందర్భంలో పసుపు వాడుకోవాలి. పసుపు కూడా మంచి యాంటీబ్యాక్టీరియల్గా పనిచేస్తుంది మొత్తం అంతా కూడా. ఒక 100 లీటర్ లోపల ఒక 200-300 గ్రాముల పసుపు ఎక్స్ట్రా కలుపుకొని దీన్ని స్ప్రే చేసుకున్నట్టయితే మీకు ఎటువంటి ప్రాబ్లం రాదు. వచ్చినా అక్కడెక్కడైతే ఉందో అక్కడతోటే ఆగిపోద్ది, స్ప్రెడ్ కాదనమాట మొత్తం అంతా. ఈ పండుగ అనేది ఇప్పుడు అసలు శత్రువు అనమాట. అంతా వచ్చిన తర్వాత బాగా తయారైన తర్వాత సమస్య వచ్చేది ఈ పండుగ. ఈ పండుగ అనేది వచ్చినప్పుడు మనకి ఏమవుతుంది, పండు లోపల ఇది గుడ్లు పెడుతుంది, పురుగు అంతా ఫామ్ అయిపోతుంది మొత్తం అంతా కూడా. ఇక్కడ ఏం చేయాలి, కాయ పిందె ఏర్పడేటువంటి ఒక దశ నుంచే బుట్టలు దొరుకుతాయి, లింగాకర్షక బుట్టల. ఇది ఫ్రూట్ ఫ్లైకి సంబంధించిన ఎల్లో బాక్సులు ఉంటాయి, దానిలో న్యూర్ ఉంటుంది. ఆ న్యూర్ దాంట్లో పెట్టేసినప్పుడు ఒక ఎకరానికి వాళ్ళ యొక్క ఉధృతిని బట్టి ఒక 10, 15, 20 ఎక్కువగా ఉంటే 20 అలా పెట్టుకుని ఒక పెట్టంగానే తెలిసిపోతుంది మీకు బాక్స్లో పడేటువంటి సంఖ్యను బట్టి. ఈ పెట్టుకున్నట్టయితే మొత్తం అంతా కంట్రోల్ అయిపోద్ది మొత్తం. అది ఎప్పుడు పెట్టుకోవాలి, ముందు పిండి ఏర్పడుతున్నప్పటి నుంచే పెట్టుకోవాలి. ఈ సైజ్ కాయ స్టార్ట్ అయినప్పటి నుంచే మనం పెట్టేసుకుంటే ఏమవుతుందంటే అవన్నీ ముందే వచ్చి పడిపోతుంది, ప్రాబ్లం ఉండదు మొత్తం. ఇప్పుడు పూతల స్టేజ్లో వాటర్ గురించి కూడా, నీటి యాజమాన్యం గురించి కూడా కొన్ని సందేహాలు ఉంటాయి. అంటే ఇప్పుడు వాటర్ పోస్తే ఎక్కువ వాటర్ అయిపోతే కూడా పూత రాలిపోతుంది అంటారు. అలా అని కొంచెం తగ్గించి పోస్తే కూడా అది డ్రై అయిపోవడం వల్ల అప్పుడు పూత రాలిపోతుంది. కాబట్టి ఈ నీటి యాజమాన్యం ఏ విధంగా ఉండాలంటారు? అయితే ఇక్కడ ఒక చిన్న లాజిక్ గుర్తుపెట్టుకోవాలండి. లాజిక్ ఏంటిది అని అంటే, మొక్కకు ఉండేటువంటి ఒక గుణం తత్వంలో మనం ఒక పాయింట్ అబ్జర్వ్ చేయాలి. ఎప్పుడైతే మొక్కకి ఇందాక అడిగారు ఎప్పుడు నీళ్ళు పెట్టాలి, ఎంత నీళ్ళు పెట్టాలి. ఇప్పుడు జనరల్గా రైతులు నీళ్లు పెట్టే ముందు మొక్కలకి బెట్ట పెట్టడం అంటారు. బెట్ట పెడితేనే దానికి పూత వస్తుంది. అది మీకు దానిమ్మ కానివ్వండి, రెండోది మామిడి కానివ్వండి, మూడోది వచ్చేసి కమర్షియల్ క్రాప్స్ ఏవైనా కానీ, బత్తాయి కానీ, బాగా నీళ్ళు పెట్టకుండా దాన్ని విపరీతమైనటువంటి ఒక స్ట్రెస్కు లోన్ చేస్తారు మొత్తం అంతా. మొక్కకి బాగా నీళ్లు ఇవన్నీ ఉన్నప్పుడు, అంత ఆహారం ఉన్నప్పుడు అది పెరుగుతుంది, లేజీగా ఉంటుంది అనమాట. లేజీగా ఉంటుంది. ఎప్పుడైతే
దానికి నువ్వు నిన్ను చంపుతున్నా అనే ఒక బెదిరింపు మనం ఇస్తాం అనమాట. ఇక్కడ పెట్టడం అంటే నీకు టైం దగ్గరకు వచ్చింది, ఇక నువ్వు పోతున్నావు అని అంటే అది అప్పుడు నేను మళ్ళీ నా యొక్క సంతానాన్ని వృద్ధి చేసుకోవాలంటే నేను ఇమీడియట్గా ఏం చేయాలి, పూత తెప్పించుకొని కాయ రావాలి. అప్పుడు మనం అది వచ్చిన తర్వాత నీళ్ళు ఇస్తాం అనమాట. స్ట్రెస్కు లోనైంది, పూత వచ్చిన తర్వాత ఈ సైజు పిందె ఏర్పడుతుంటుంది కదా, పిందె ఏర్పడే దశ నుంచి నీళ్ళు ఇవ్వాలి. ఓకే, ఎందుకు అనంటే పిందె అప్పుడు కూడా ఇవ్వకపోతే మొక్క ఏం చేస్తుంది, భూమిలో ఉండేటువంటి యొక్క ఎనర్జీని తీసుకొని ఈ వాటర్ తోటి ఇవన్నీ కూడా కలిసిన తర్వాత ఈ యొక్క పిండి పదార్థాలు ఈ యొక్క కెమికల్ రియాక్షన్ జరగాలంటే ఏంటిది, వాటర్ పర్సెంటేజ్ అనేది కావాలి, నీటి యొక్క శాతం అనేది కావాలి. ఆ నీటి శాతం లేనప్పుడు అది ఫామ్ కాదు. అది మనం కూర వండాలంటే కాయలు వేస్తే సరిపోదు కదా, నీళ్ళు కూడా పోయాలి కదా. అప్పుడు నీళ్ళు ఇవన్నీ వేస్తేనే నీళ్ళలో ఉడికితేనే అది ఏమవుతుంది, దాంట్లో ఉండే కార్బోహైడ్రేట్స్ అన్నీ కూడా మొత్తం మనం తినడానికి అనుకూల రూపంలో వస్తాయి. ఇక్కడ కూడా సేమ్ అంతే. ఈ యొక్క వాటర్ ఇచ్చినప్పుడు అవన్నీ కూడా చర్య జరిగి అది పిందె పూత కింద కాయ కింద కన్వర్ట్ అవుతుంది. ఇది లాజిక్ అనమాట. ఎప్పుడు ఇస్తాం, ఇప్పుడు మీకు ఏమర్థమైంది, ఇక్కడ దాకా అవసరం. మరి ఇప్పుడు పూత స్టేజ్ లో కూడా 2 స్టేజెస్ ఉంటాయి అన్నారు కదా, స్టార్టింగ్ పూత అప్పుడు ఇవ్వాలా వాటర్, రెండో పూత ఏర్పడుతుంది కదా, పూత ఈ చిన్న పచ్చిపూత వస్తుంది కదా, పచ్చిపూత వచ్చిన తర్వాత అప్పుడు స్టార్ట్ చేసుకోవచ్చు, తెలిసిపోద్ది రైతుకి. అయితే ఒక్కొక్కసారి విపరీతంగా ఇస్తూ ఉంటారు వాటర్, భూమిలో ఉండేటువంటి వాటర్ లాక్కుంటుంది మొత్తం అంతా కూడా. దానికి తేమ ఉంటే సరిపోద్ది తప్పించి వరిచేలాగా నీళ్ళు పెట్టినట్టు కూడా అవసరం లేదు. సో ఇక్కడ ఏమవుతుంది అని అంటే మనం లిమిటెడ్గా డ్రిప్ సిస్టమ్ ఉంది, డ్రిప్ సిస్టమ్ ఇచ్చినప్పుడు లైట్గా తడిగేయండి. ఒక గంటకు 10 లీటర్లు 8 లీటర్లు పడుతుంది, ఒక గంట అరగంట ఇచ్చేయండి అంతే. అది ఫామ్ అయ్యి కాయ సైజు పెరిగే కొలది అక్కడ నీటి యొక్క అవసరం పెరుగుతూ ఉంటుంది. సైజు పెరిగే ప్రొడక్షన్ పెరిగే కొలది దాని యొక్క అవసరం పెరుగుతూ ఉంటుంది. అప్పుడు మెల్లమెల్లగా పెంచుకోండి, తెలిసిపోద్ది అది మొత్తం అంతా కూడా ఎంత వాటర్ ఇవ్వాలనేది మనకు అర్థమైపోతుంది. ఇంకోటి మనకి ఇక్కడ మనం ఇచ్చిన వాటర్ కూడా ఎవాబరేట్ అయిపోతూ ఉంటుంది జనరల్ ఎండాకాలం ఇది. మీరు ఒక జనరల్గా ఒక లెక్క ఏంది అని అంటే మామూలుగా 1 స్క్వేర్ మీటర్ లోపల ఓ మొక్క ఉందంటే సుమారుగా ఒక 10 లీటర్ల నీళ్ళు అవసరం తీసుకుంటుంది, ఏదైనా కూరగాయలు కానీ ఏదైనా కానీ. ఎండాకాలం ఏమవుతుంది, వాటర్ అంతా కూడా 1 స్క్వేర్ మీటర్ లోపల 6-7 లీటర్లు పర్ డే ఎవాబరేట్ అయిపోతుంది. ఎవాబరేట్ అయిపోతుంది. మరి మొక్కకి ఎంత ఉన్నట్టు ఇప్పుడు అక్కడ చాలా తక్కువ. అందుకని 2 సార్లు ఇవ్వచ్చా రోజుకి? లేదు, అదంత అవసరం లేదు. 3 డేస్కో 4 డేస్కో అది చేమ ఉంటుంది కదా, జనరల్గా ఎవాబరేట్ అయిపోయే పర్సెంటేజ్ ఉంటుంది. మొక్క యొక్క వయసును బట్టి ఇప్పుడు చిన్న మొక్క ఉంటుంది, పెద్ద మొక్క ఉంటుంది, దాన్ని తీసుకునే పర్సెంటేజ్ ఉంటుంది కదా. సో మనం ఇవన్నీ మనం క్యాల్కులేట్ చేసుకోవాలి, ఏ మొక్క ఎంత అవసరం ఉంది. ఇప్పుడు ఇంకోటి ఏమవుతుంది అంటే ఈ యొక్క విపరీతమైనటువంటి యొక్క ఇక్కడ కూడా లాజిక్ గుర్తుపెట్టుకోవాలి. ఎండ ఎక్కువ అయినప్పుడు వాటర్ ఎవాబరేట్ అవ్వడము, మొక్క తన కూలింగ్ని కూడా ఏర్పాటు చేసుకుంటూ ఉంటుంది. మనం ఏసీ వేసుకొని మన శరీరాన్ని చల్లబరుచుకుంటున్నాం కదా, చల్లటి వేడి నీళ్ళతో తానం చేయం కదా. ఇక్కడ కూడా అది ఏం చేసుకుంటుంది, మొత్తం అంతా మనం ఇచ్చినటువంటి యొక్క వాటర్ని లాక్కొని ఎక్కువ వాటర్ని ఉంటే మొక్క ఎవాబరేట్ చేసి ఆకాశంలోకి వదిలేస్తుంది. ఎన్ని నీళ్ళు వచ్చినా సగం మనం వాతావరణం ఎండలాక్కుంటుంది అంటే ఎండలాక్కోవడం కంటే కూడా ఎంత వాటర్ ఇచ్చినా కానీ అది తన కూలింగ్నెస్ కంపెనీలో కూలింగ్ వేస్తూ ఉంటాం కదా, దాచుకొని వదిలేస్తూ ఉంటుంది. అలా వదిలేయడంతో అది కూల్ అవుతూ ఉంటుంది. మొక్కలే సగం వాటర్ని ఎవాబరేట్ గాలిలో కలిపేస్తాయి మనకు తెలియకుండా. మొత్తం మేజర్ రోల్ ఏంటిదంటే మొక్కలే ఎవాబరేట్ చేస్తాయి. సో ఆ కాల్కులేషన్ మనం చూసుకోవాలి, ఎంత ఎండ ఉంది, మొక్క కూలింగ్కు ఎంత అవసరం పడుతుంది, మొక్క తీసుకునేది ఎంత ఉంది అనేది మనం చిన్న కాల్కులేషన్ చేసుకుంటే సరిపోతుంది. సైజు పెరిగే కొద్ది వాటర్ పెంచుకోండి, బెట్ట అనేది ఎంతవరకు ఇవ్వాలో అంతవరకు. లాజిక్ అంతే, ఇది ప్రతి ఒక్కళ్ళు ఎవరో ఎక్కడో కూర్చొని చెప్పేది కాదనమాట. మనం అర్థం చేసుకుంటే సరిపోతుంది అంతే, దానికి ఎంత అవసరం ఉంది. రైతులకి మరొక సమస్య ఏంటంటే మార్కెట్, ఎలా మార్కెట్ చేసుకోవాలి ఏంటి? సో మీరు యాజ్ అన్ ఎక్స్పర్ట్గా మీరేం చెప్తారు? అయితే దీంట్లో లాస్ట్ ఒక విషయం చెప్పడం మర్చిపోయా. దీంట్లో మీకు కాయ అయిన తర్వాత ఒక చిన్న టెక్నిక్ ఈ మేజర్గా ఏంటంటే, ఇప్పుడు మార్కెట్కి వెళ్ళినప్పుడు దాని యొక్క టేస్టు క్వాలిటీ అనేది మనకు ఆధారపడి ఉంటుంది బేసిక్గా. దానికి సంబంధించి ఒక చిన్న విషయం ఏంటిది అని అంటే, పండు ఏర్పడేటువంటి దశ లోపల మామిడి తోటలు ఉండేటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే సాయంత్రం పూట అప్పుడప్పుడు ఈ పిడికలు ఉంటాయి కదా, ఆవు పిడికలు ఏవైతే ఆవు పిడికలతోటి పొగ వేసుకుంటే ఏమవుతుందంటే సహజ సిద్ధంగా పండుకు రావాల్సినటువంటి ఒక కలర్ అనేది బాగా వస్తుంది. ఫస్ట్ విషయం టేస్ట్ కూడా పెరుగుతుంది ఒకటి.
అక్కడక్కడ పిడికలేసి చేసుకోవడం. రెండోది ఈ యొక్క పండు ఏర్పడిన తర్వాత ఒక 4 రోజులు 5 రోజులు వారం రోజులు అలా కోస్తామని ముందు ఉప్పు నీళ్ళు ఒక 100 లీటర్లకి ఒక 1/2 కేజీ 1 కేజీ అట్లా తీసుకొని 1 గ్రామ్ లీటర్కి 1 గ్రామ్ చొప్పున తీసుకొని స్ప్రే చేయడంతో ఆ యొక్క పండుకు రావాల్సినటువంటి యొక్క సహజమైనటువంటి యొక్క తీయదనం ఏదంటే న్యాచురల్, ఓకే, ఆ ఉప్పులో ఉండేటువంటి ఒక గుణం అనమాట. ఆ గుణాన్ని అది న్యాచురల్గా ఏ పండుగ ఏ రుచి ఉండాలో ఆ రుచి సహజసిద్ధంగా ఇచ్చేటువంటి ప్రక్రియ అది. సో మీరు అది చేసుకోవచ్చు. అది చేయడం ద్వారా మీ మార్కెట్లో మీ యొక్క కస్టమర్స్ ఎవరైనా రెగ్యులర్గా తీసుకునే వాళ్ళు ఉంటే మంచి డిమాండ్ ఏర్పడుతుంది. ఓకే, ఇప్పుడు ఈ ఉప్పు నీళ్ళు అనేది స్ప్రే చేస్తున్నారు కదా, అది ఉప్పు డైరెక్ట్గా మట్టిలో కూడా వేసుకోవచ్చు అంటారా? లేదు, ఉప్పు మట్టిలో వేసేది కాదు, కొన్ని మొక్కలకు మాత్రమే చేయాలి. ఇది ఒక పళ్ళలో ఉండే మళ్ళీ అంతే, ఎక్కువ కూడా వాడకూడదు, మళ్ళీ మొక్కకు డ్యామేజ్ అవుతుంది మొత్తం అంతా కూడా దాని. అయితే ఇప్పుడు మార్కెట్ అనేటువంటి ఒక విషయానికి వచ్చినప్పుడు రకరకాలుగా ఇప్పుడు కెమికల్ ఫార్మింగ్ వాళ్ళు న్యాచురల్ ఫార్మింగ్ అనేది, కెమికల్ అంటే ఎక్కడ పడితే అక్కడ అమ్ముకుంటా ఉన్నారు మొత్తం. న్యాచురల్ ఫార్మింగ్ వాళ్ళు కూడా ఇక ఏది లేనప్పుడు అమ్ముకుంటా ఉన్నారు. ఎందుకంటే దీంట్లో కొంచెం శ్రమ ఎక్కువ ఉంటుంది. ఆర్గానిక్ ఫార్మింగ్ అన్నప్పుడు శ్రమ ఎక్కువ ఉంటుంది, మళ్ళీ దిగుబడి కొంచెం తక్కువగా ఉండేటువంటి అవకాశాలు ఉన్నంత వల్ల ఒక 2 రూపాయలు ఎక్కువ వేసి అమ్ముకోవడం జరుగుతూ ఉండదు. ఇప్పుడు జనాలు కూడా ఏంటిది అని అంటే ఆర్గానిక్ అంటే ఎక్కువ డబ్బులు ఇవ్వడానికి కూడా వెనకాడట్లేదు, మంచి ఆహారం తినాలనేటువంటి ఒక ఉద్దేశంతో కూడా ఉన్నారు మొత్తం అంతా కూడా. సో ఇక్కడ మీ కస్టమర్లు ఎవరంటే మీ పొలం చుట్టుపక్కల ఉండేటువంటి వాళ్ళే, మీ ప్రచారకులు ఎవరు అంటే మీ చుట్టుపక్కల ఉండేటువంటి వాళ్ళే. ఒకసారి తిన్న తర్వాత మనం ఆ బాగుంటే ఎంతమంది చెప్తాం, మనం నోటి ద్వారా పబ్లిసిటీ అయిపోతుంది, 100 మంది చెప్తా ఉంటాం. వాళ్ళే ఒక ఛానల్స్ అనమాట, ప్రతి మనిషి ఒక టీవీ ఛానల్ లాగానే పనిచేస్తుంటాం. సో ఆటోమేటిక్గా వెళ్ళిపోతూ ఉంటాయి అది. అయితే దీంట్లో ఇప్పుడు ప్రస్తుతానికి ఈ న్యాచురల్ ఫార్మింగ్ వీళ్ళు చేసేటువంటి వాళ్ళకి ఏంది వాళ్ళే అదే ఎవరు పండిస్తున్నారు అనేటువంటి ఒక విషయం సోషల్ మీడియా ద్వారా వ్యక్తపరచుకుంటున్నారు. నా దగ్గర ఇది ఉంది, ఫేస్బుక్లో పెడుతున్నారు, ఈజీగా వెళ్తున్నాయి. రెండోది వచ్చేసి వాట్సాప్ గ్రూపులు, వాట్సాప్లు, తర్వాత మీడియా ఛానల్స్, తర్వాత యూట్యూబ్ ఛానల్స్ తోటి ఎవరు ఎక్కడ ఏ రైతు చేస్తున్నారు వాళ్ళ ప్రాంతంలో ఆటోమేటిక్గా తెలిసిపోతుంది మొత్తం అంతా కూడా. వాళ్ళకి కాంటాక్ట్ కావడం వాళ్ళ ద్వారా దాదాపు 100కి 80% అనేది వీళ్ళ మార్కెటింగ్ ఇక్కడ అయిపోతుంది. రెండోది ఇప్పుడు ఎక్స్పోర్టర్స్ కొంతమంది ఉన్నారు మొత్తం అంతా కూడా. న్యాచురల్ ఫార్మింగ్లో ఈ ఆర్గానిక్ సంబంధించినటువంటి తీసుకొని బల్క్లో తీసుకొని ఎక్స్పోర్ట్ చేసుకునేటువంటి వాళ్ళు ఉన్నారు. ఆటోమేటిక్గా వాళ్ళు కాంటాక్ట్ అవుతూ ఉంటారు, తెలుసుకుంటూ ఉంటారు ఎక్కడెక్కడ చేస్తున్నారు అంటారు. వాళ్ళని కాంటాక్ట్ అవడంతో కూడా ఒక మంచి బెస్ట్ ప్రైస్ తోటి వెళ్ళిపోతూ ఉంటాయి మొత్తం అంతా కూడా. సో ఇన్ని రకాలుగానే మనం మార్కెట్ చేసుకోవడానికి అవకాశం. ఇప్పుడు మామిడిలో అంతర పంటలుగా ఏ వేస్తే బాగుంటుంది, ఏ టైంలో వేసుకుంటే బాగుంటుంది, అంటే మెయిన్ పంటకి డ్యామేజ్ రాకుండా అంతర పంటలుగా ఏవి చేస్తే బాగుంటుంది? దీంట్లో ఏంటంటే మనం మొక్కలు అంతర పంటలు వేసుకునేటప్పుడు ఏంది మొక్కల యొక్క వయసు వాటికి ఉన్నటువంటి యొక్క డిస్టెన్స్ మీద ఆధారపడి ఉంటుంది. ఒక 15-20 సంవత్సరాల వయసు మొక్కలు ఉన్నాయనుకోండి, అది మొత్తం ఆక్యుపై చేసి ఉంటుంది, దాంట్లో మధ్యలో ఏమి వేయడానికి అవకాశం ఉండదు, రాదు కూడా ఏది కూడా. ఇప్పుడు స్టార్టింగ్లో ఉన్నాం, చిన్న మొక్కలు ఉన్నాయి, ఒక 5-10 సంవత్సరాల లోపల ఎండ తగిలే అవకాశం ఉండి ప్రాపర్గా అన్ని వైపులా ఎండ తగులుతుంది అన్నప్పుడు మ్యాక్సిమం ఒక 5 సంవత్సరాలు అనుకోండి. మామిడి చెట్ల మధ్యలో ఇప్పుడు ఎంత ఒక 12-15 సంవత్సరాల ఫీట్ల అడుగు డిస్టెన్స్ తోటి పెడతా ఉన్నారు కమర్షియల్గా. సో ఈ అన్ని కవర్ అయ్యి అది మళ్ళీ ఆక్యుపై చేసేదానికి ఒక 5 నుంచి ఒక 6 సంవత్సరాల మధ్యలో గ్యాప్ ఉంటుంది స్టార్టింగ్ స్టేజ్లో. ఇలాంటి స్టేజ్లో మీరు ఏ పంట అయినా వేసుకోవచ్చు జనరల్గా. ఈ అంతర పంటల కింద సీజనల్గా మీరు ఏదన్నా ఉందనుకోండి, సీజనల్గా ఇప్పుడు నత్రజనిని ఇచ్చేటువంటి ఒక క్రాప్స్ ఏవైతే ఉన్నాయో వాటిని వేసుకోవడం వల్ల భూమికి లాభం. మనకు అంతర పంట అంటే మనకు ప్రొడక్షన్ కావాలి, దాని నుంచి భూమికి లాభం, ఆ మొక్కకు కూడా ఉపయోగం ఉండాలి. ఈ అంతర పంట వేసినప్పుడు దాని బలాన్ని మొత్తం ఇది లాక్కుంటే మళ్ళీ అది మళ్ళీ పోతుంది కదా మొత్తం అంతా కూడా. రెండింటికి ఉపయోగపడే విధంగా ఉండాలి. అలాంటివి మ్యాక్సిమం ఎక్కువ ప్రియారిటీ ఇవ్వమని చెప్తాం మొత్తం అంతా. ఇది నత్రజని ఇప్పుడు పల్లీలు ఇచ్చినప్పుడు పల్లీలు వేసినప్పుడు ఈ దీంట్లో ఉండేటువంటి ఒక నత్రజని ఏదైతే ఉంటుందో బుడిపెలు మొత్తం అంతా కూడా. సో బుడిపెల నుంచి ఆ యొక్క భూమికి నత్రజని అంత మొత్తం ఈ మొక్కకి ఉపయోగమే. సో అలాంటివి వేసుకోవచ్చు. ఇంకో కొంచెం సీజనల్గా ఉండేటువంటిది ఏదైనా ఉందంటే ఉలవలు లాంటివి వేసుకోవచ్చు. ఉలవలు కూడా నత్రజని స్థిరీకరించేటువంటి ఒక గుణం ఉంటుంది మొత్తం అంతా. సో ఇంకా మీరు ఒకవేళ చిన్న పొలం ఉంది, డ్రిప్ ఇవన్నీ ఉన్నాయి, కూరగాయలు ఏమన్నా పెట్టుకోవచ్చు. చిక్కుడుకు సంబంధించినటువంటి బొబ్బర్లు ఉంటాయి కదా, మినుములు పెసర్లు ఇలాంటి క్రాప్స్ వేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. అటు మొక్కకు ఉపయోగపడుతుంది,
ఇటు మీకు కమర్షియల్గా ఉంటుంది. ఈ టైప్ ఆఫ్ పంటలు వేసుకోవచ్చు. శివప్రసాద్ రాజు గారు చాలా చక్కని విషయాలు చెప్పారండి. నిజంగా ఎన్నో విషయాలు, ఎన్నో టిప్స్ మామిడి తోటలకు సంబంధించి మామిడిలో చేపట్టాల్సినటువంటి సస్య రక్షణ గురించి చాలా క్లియర్గా ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేసినందుకు ధన్యవాదాలండి. థ్యాంక్ యూ.